पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। जय मंत्रः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं। ధన్యవాదాः మహోదయ. అస్తు ధన్యవాదాः. సో లాస్ట్ క్లాస్ లో మనం ఫస్ట్ లెసన్ కోవిద స్టార్ట్ చేసి మనం అంటే తద్ధితాంతాల గురించి చెప్పుకున్నాం. తద్ధిత ప్రత్యయాలు ఉంటాయి అని కొన్ని చెప్పుకున్నాము. అండ్ అసలు సమాసం అంటే డెఫినిషన్ చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ పార్ట్ చెయ్యాలి. చూడండి, తెలుగు మీడియం పేజ్ నెంబర్లు కొంచెం డిఫర్ అవుతున్నాయి కాబట్టి నా పుస్తకంలో తెలుగు మీడియం బుక్ లో 10 పేజ్ నెంబర్ అభ్యాస ప్రథమ పాఠ. సో తదిత ప్రత్యయాల తర్వాత ఉన్నది చూడండి. అధః దత్తే రాశౌ సమస్త పదాని అసమస్త పదాని చ సంతి తాని పృథక్కృత్య స్తంభద్వయే లిఖత. అధః దత్తే రాశౌ కింద ఇచ్చినటువంటి రాశిలో అంటే ఆ మొత్తం దీంట్లో లిస్ట్ లో సమస్త పదాని అసమస్త పదాని చ సంతి, సమస్త పదములు ఉన్నాయి, అసమస్త పదములు సమాసములు కానివి ఉన్నాయి. దాని పృథక్కృత్య సెపరేట్ చేసి స్తంభద్వయే 2 కాలమ్స్ లో లిఖత రాయండి. మీకు ఇప్పుడు సమస్త పదమా కాదా అనేది ఎలా తెలుస్తుంది? క్లియర్ గా 2 పదాలు కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా తెలివి రాలేదు. ఎస్ వాణి గారు చెప్పండి. No. I wanted to answer. Answer? No, you can answer. I will ask. Okay, don't worry. ఓకే, సో సమస్త పదము కాదు, సమస్త పదం అవునా కాదా అని ఎలా తెలుస్తుంది మనకి? సమస్త పదంలో 2 వర్డ్స్ క్లియర్ గా కనబడుతూ ఉంటాయి. ఓకే, ఒకటి విభక్తి లేకుండా కనబడుతూ ఉంటుంది, ఒకటి ప్రథమ విభక్తిలో కనబడుతూ ఉంటుంది. సో అది సమస్త పదం అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంతవరకే, ఇంకా అంతకుమించి మనం ప్రస్తుతం డీటెయిల్స్ లోకి వెళ్ళొద్దు. ఇప్పుడు చెప్పండి, అర్థలాభ అనేది దేని కిందకి రావచ్చు? సమస్త పదం. సమస్త పదం అండి. సమస్త పదం. అర్థలాభ. ఎందుకు? అర్థ అనే ఒక పదం ఉంది, లాభ 2 పదాలు అవి. సో 2 కలిసి వచ్చాయి కాబట్టి అర్థలాభ సమస్త పదం. ఉద్యోగ అసమస్త పదం. వరాన్వేషణం సమస్త పదం. క్లియర్ గా తెలుస్తుంది కదా, వర అన్వేషణం క్లియర్ గా తెలుస్తుంది. పితృభక్తి సమస్త పదం. సమస్త పదం. నదీ ప్రవాహ సమస్త పదం. దేశ సేవ సమస్త పదం. అసమస్త పదం. వశిష్ఠాశ్రమ సమస్త పదం. గంగా యమునే సమస్త పదం. వృక్ష అసమస్త పదం. అసమస్త పదం. విద్యా సమస్త పదం. గమనం సమస్త పదం. పద్మాకర సమస్త పదం. దానికి అర్థం ఏంటి? పద్మాకరుడు అంటే సూర్యుడు అంటే, లేకపోతే సూర్యుడు ఉంటుంది మామూలుగా. ఆకరహ అంటే నిలయ అని అర్థం. సో పద్మాకర అంటే పద్మాలకు నిలయం అనే సరోవరానికి కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో పద్మాకర సమస్త పదం. సూచన అసమస్త పదం. శయ్య
సమస్తపదం. అసమస్త పదం. కృష్ణ ఫలకం సమస్తపదం. సమస్త పదం. నల్లని బల్ల అంటే బ్లాక్ బోర్డ్ కాబట్టి సమస్త పదం. శిలా ప్రతిమ సమస్తపదం. సమస్త పదం. పదం సమస్తపదం. సమస్త పదం. జనః సమస్తపదం. అసమస్త పదం. ధర్మః సమస్తపదం. అసమస్త పదం. సో క్లియర్ గా తెలుస్తోంది కదా, రెండు పదాలు ఉన్నది ఏంటిది లేనిది ఏమిటి అనేది క్లియర్ గా తెలుస్తోంది మనకి. సో ఆ లిస్ట్ ప్రకారంగా మనకి వాళ్ళకి ఆన్సర్ లో ఇచ్చేసారు కాబట్టి రాశాను. నెక్స్ట్ ది చూడండి, అధస్తన రోమ నంబర్ 2. అధస్తన శ్లోకే స్థితాని సమస్త పదాని చినుత. చినుత అంటే ఏరండి అంటే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పడం అన్నమాట. సో కింద ఇచ్చిన శ్లోకంలో ఉన్నటువంటి సమస్త పదములను సెలెక్ట్ చేయండి అంటే చూస్ చేయండి అని చెప్పడం అన్నమాట. దీనికి శ్లోకము జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. దీంట్లో వాళ్ళే 5 ఉన్నాయని వాళ్ళే క్లియర్ గా చెప్పేశారు. దాంట్లో ఫస్ట్ ఏమవ్వచ్చు దేవకీ నందన అంటే పదవి భాగం ముందు చేసుకుంటే జయతు జయతు దేవ దేవకీ నందన అయం జయతు జయతు కృష్ణ వృష్ణివంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామల కోమలాంగ జయతు జయతు పృథ్వీభారనాశ ముకుంద. సో ఒకటోది దేవకీ నందన, రెండోది వృష్ణివంశ ప్రదీప, మూడోది మూడు ఉంటే ఉండొచ్చు, సమస్త పదమే కాదా వాళ్ళు అడిగింది అంతే. రెండున్నాయా మూడున్నాయా దాంతో సంబంధం లేదు, సమస్త పదమా కాదా అంతవరకే. సో వృష్ణివంశ ప్రదీపలో త్రీ వర్డ్స్ ఉన్నా నష్టమేం లేదా, సమస్త పదమే కదా అంతవరకే. సో మూడోది మేఘశ్యామల, నాలుగోది ఐదోది ఇప్పుడు యాక్చువల్లీ దేవకీ నందన అంటే ఏంటి, దేవక్యాహ నందన అంటే దేవకీ దేవి యొక్క కొడుకు. వృష్ణి వంశానికి ప్రదీపుడు, వృష్ణి అనే పేరు గల వంశమునకు దీపకుడు, కుల దీపకుడు. మేఘశ్యామల అంటే మేఘము వంటి శ్యామల వర్ణము కలిగిన వాడు. ఇంత చెప్పాలి యాక్చువల్ గా విగ్రహవాక్యం చెప్పేటప్పుడు సంస్కృతంలో, కావాలనే ఇప్పుడు చెప్పట్లేదు, నెక్స్ట్ నేర్చుకుంటారు. కోమలాంగ కోమలమైనటువంటి మృదువైన శరీరము గలవాడు కోమలాంగ. పృథ్వీ భారనాశ భూమి యొక్క భారమును నాశనం చేసినవాడు. సో ఇవి 5 సమస్త పదములు అన్నమాట. ఓకే, తర్వాత మీరు ఎలా చెప్పాలంటే అధః దత్తాని పదాని ఉపయుజ్య సమస్త పదాని లిఖత. ఏమండి ఇంకా మాకు చెప్పలేదు కదా, అప్పుడే రాయమంటారే? ఈజీ ట్రిక్ చెప్తా, ప్రస్తుతం ఈ లెవెల్ కి తెలుసుకోవాల్సింది. సెకండ్ కోసలస్య ఎగ్జాంపుల్ ఏమిచ్చారు, కోసలస్య నృపః, కోసల నృపః అంటే ఏంటి చెప్తున్నాను, సెకండ్ వర్డ్ అట్లాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ గా, ఫస్ట్ వర్డ్ కు ఉన్న విభక్తి ఉండదు, ఫస్ట్ వర్డ్ ప్రాతిపదిక రూపంలో యాడ్ అవుతుంది. సో దాంతో ఏమవుతుంది, కోసలస్య షష్ఠి పోయి కోసల మిగిలి కోసల నృపః అవుతుంది, రైట్? అలాగే ఇప్పుడు నద్యాహ తీరం ఏమవ్వచ్చు, నదీ తీరం. ఎందుకు, నద్యాహ విభక్తి ఉంది కానీ దానికి ప్రాతిపదిక ఏంటి, నదీ, కాబట్టి నదీ తీరం అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ సముద్రస్య తటః, సముద్ర తటః. సో ఫస్ట్ వర్డ్ కి ఏదైతే విభక్తి ఉందో విభక్తి తీసేసి ఓన్లీ ప్రాతిపదిక రూపంతో రెండో వర్డ్ ని కలపాలి. భూమేః గుణః, భూమి గుణః, భూమి గుణః. వన్ డౌట్, భూమినా భూమినా భూమి యాక్చువల్ గా మతి శబ్దంలా వస్తుంది, భూమి ప్రాతిపదిక భూమి, ప్రాతిపదిక భూమి, దీర్ఘం ఉండదు, షార్ట్ ఈ. సో భూమి గుణః. కార్ష్ణ్యం అంటే బ్లాక్నెస్ అంటామే, దాన్ని నల్లధనము అంటామే, దాన్ని కార్ష్ణ్యం అంటారు. అక్కడి నుంచి కృష్ణ అంటే నలుపు. మధ్యలో మాట్లాడితే మ్యూట్ చేసేస్తా. సో కాకస్య కార్ష్ణంకి ఏంటి వస్తుంది, కాకకార్ష్ణ్యం, కాకకార్ష్ణ్యం. ఓకే, కార్ష్ణ్యం, ఎస్.
ఓకే నెక్స్ట్ దేవానాం ఇంద్రః దేవేంద్ర దేవేంద్రః then ఆ దేవేంద్ర దేవానాం యొక్క దేవేంద్ర దేవానాం సంధి 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 గుణసంధి దేవేంద్ర దేవా ప్లస్ ఇంద్ర దేవేంద్ర అయిపోయింది కదా, ఒకసారి నన్ను చెప్పనిస్తారు కదా. సో దేవానాం అనే దానికి షష్ఠిలో ఉన్న దానికి ప్రాతిపదిక దేవ, దేవకి ఇంద్ర కరెక్ట్. మీరు అందరు చెప్పినట్టుగా దేవ ఇంద్ర కలిస్తే గుణసంధి జరిగి దేవేంద్ర అయింది. ఇలాగ యాడ్ చేసినప్పుడు సంధికి అవకాశం ఉంటున్నప్పుడు కంపల్సరీ సంధి జరిగి తీరాలి. దేవ ఇంద్ర అని సెపరేట్ గా మాట్లాడకూడదు. దేవ ఇంద్ర కలిసి దేవేంద్ర అయి తీరాలి. ఓకే, ఆ మాట చెప్దామని ఆపాను అందరినీ. సో సుధాయాః ఖండః, ఇక్కడేమి సంధికి అవకాశం లేదు కాబట్టి ప్లెయిన్ గా సుధాఖండః అని ఉంటుంది. పాండోః తనయః, పాండు తనయః, గురోః పత్ని, గురుపత్ని, మిత్రస్య గృహం, మిత్రగృహం, దేవస్య పూజ, దేవపూజ. ఓకే, దీపస్య ప్రకాశః, దీపప్రకాశః, కవేః రచనా, కవిరచన, చంద్రస్య దర్శనం, చంద్రదర్శనం, జనానాం సమూహః, జనసమూహః, నాగానాం ఇంద్రః, ఇక్కడ కూడా అంతే, నాగా ఇంద్రః నాగేంద్రః అవుతుంది. సో ఇలా ప్రాతిపదిక రూపంలో మొట్టమొదటి పదము తీసుకుని దాని ప్రకారంగా కలపాలి. యాక్చువల్ గా అయితే చూస్తే రెండు పదాలు ప్రాతిపదికల్లోనే కలుస్తాయి, విభక్తిని దాని ప్రకారంగా ఏర్పడుతుంది, తర్వాత జోడించడం జరుగుతుంది. ఇది నెమ్మదిగా తెలుసుకుంటారు ఒక్కో సమాసం మనం చెప్పుకుంటున్న కొద్దీ. ప్రాబ్లం నెంబర్ 4, ఉదాహరణం దృష్ట్యా అధో నిర్దిష్టానాం తద్ధితాంతానాం విగ్రహం లిఖత. విగ్రహం అంటే విగ్రహ వాక్యం. వాళ్ళు ఏం చేశారు, సాత్యకిహి అని తద్ధితాంత పదం ఇచ్చేశారు. బ్రాకెట్ లో ఏం చేశారు, సత్యకః అని పేరు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం రాయాలి, సత్యకస్య అపత్యం పుమానం రాయాలి అని చెప్పారు. అట్లాగే ఇది నేను ఒక్కొక్కరిని అడుగుతాను, వాళ్లే చెప్పండి. సో మ్యూట్ చేసేస్తున్నాను. నేను అడిగిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్తురు కానీ. సో పార్వతికి కూడా ఏం చేశారు, పర్వతః అని ఇచ్చారు. సో పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి అని చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ నాకు లైన్ ఎలా కనపడితే అలా అడుగుతానండి, మమ్మల్ని అడగలేదని అనుకోవద్దు. అయిపోతే నెక్స్ట్ ఎప్పుడో ఛాన్స్ వస్తుంది. వాణి కే రామన్ గారు, ద్రౌణి, ద్రోణ బ్రాకెట్ లో, ద్రోణస్య అపత్యం పుమాన్, ద్రోణస్య అపత్యం పుమాన్, ద్రౌణి, గుడ్ మేడం. రామకృష్ణ గారు, దౌష్యంతి, దుష్యంత బ్రాకెట్ లో. సార్ అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి, నేను అందరినీ మ్యూట్ చేస్తా. ఎస్, దుష్యంతస్య అపత్యం పుమాన్ దౌష్యంతిః. దుష్యంతస్య అపత్యం పుమాన్ దౌష్యంతి, కరెక్ట్. మాధవి గారు, వారుణి, వరుణ, వరుణస్య అపత్యం పుమాన్ వారుణిః. వరుణస్య అపత్యం పుమాన్ వారుణి, కరెక్ట్. ప్రేమావతి గారు, శాకుంతలః బ్రాకెట్ లో శకుంతల. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి మేడం. ప్రేమావతి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. మేడం నాకు కొంచెం డిస్టర్బ్ అయ్యాను, ఒకసారి చెప్తారా? శాకుంతలః ఉంది, శకుంతల బ్రాకెట్ లో ఉంది, ఎలా చెప్పాలి దానికి తద్ధిత విగ్రహ వాక్యం? నిజంగా సరిగా నేను అర్థం చేసుకోలేదు. ఓకే ఫైన్. రాజేశ్వరి గారు మీరు చెప్పండి. శాకుంతల్యః అపుత్యం పుమాం. ఎట్లా మేడం, శకుంతల ఉంది, మీరు దానికి షష్ఠీ విభక్తి పెట్టాలి. శకుంతల యొక్క కుమారుడు అని చెప్పాలి, ఎలా చెప్తారు? శాకుంతలాయాః. శకుంతలాయాః, శాకుంతలాయాః కాదు, శకుంతలాయాః. అండి
దీనికి దీర్ఘం రాదు. కాదా? శాకుంతల అని చెప్పినప్పుడు దీర్ఘం వస్తుంది. శకుంతల పేరును మార్చలేం మనం. శకుంతల యొక్క కుమారుడు శాకుంతలుడు. ఓకే ఓకే అర్థమైంది. రైట్. సో శకుంతలాయాః. శకుంతలాయాః. ఆ, ఉమ్. తర్వాత అపుత్యం పుమాం. అపత్యం పుమాన్. అపుత్యం కాదు, అపత్యం పుమాన్. అపత్యం పుమాన్. పుమాన్. ఓకే. పుమాన్. శకుంతలాయాః అపత్యం పుమాన్ శాకుంతలః. రైట్. నెక్స్ట్ హేమావతి గారు, గాంగేయః బ్రాకెట్ లో గంగా. గంగాయాః అపత్యం పుమాన్ గాంగేయః. గంగాయాః అపత్యం పుమాన్ గాంగేయః. కరెక్ట్. ఉమా గారు, ఔత్తరేయః బ్రాకెట్ లో ఉత్తరా. ఉత్తరాయాః అపత్యం పుమాన్ ఔత్తరేయః. ఉత్తరాయాః అపత్యం పుమాన్ ఔత్తరేయః. కరెక్ట్. పద్మా అయ్యగారి, ఆంజనేయః అంజనా. అంజనాయాః అపత్యం పుమాన్ ఆంజనేయః. అంజనాయాః అపత్యం పుమాన్ ఆంజనేయః. కరెక్ట్. ఆంజనేయః. శారద గారు, కౌంతేయః కుంతి. కుంత్యాః అపత్యం పుమాన్ కౌంతేయః. కుంత్యాః అపత్యం పుమాన్ కౌంతేయః. కరెక్ట్. శ్యామల గారు, రాధేయః బ్రాకెట్ లో రాధా. శ్యామల గారు ఉన్నారా? అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. ఉన్నారా? శైలజ గారు చెప్పండి. మేడం చెప్తున్నాను, ఇది నేను అన్మ్యూట్ లో చెప్పేసా కూడా. చెప్తా ఇప్పుడు. రాధాయాః అపత్యం పుమాన్ రాధేయః. రాధాయాః అపత్యం పుమాన్ రాధేయః. కరెక్ట్. కరెక్ట్. శైలజ గారు, జానకి ఉంది. ఇప్పుడు జనక చెప్పాలి. ఇప్పుడు మీరు మేడం మళ్ళీ చెప్పరా మ్యామ్? మీ పుస్తకం రాలేదా ఇంకా? రాలేదండి. ఓకే, చెప్పగలుగుతారా? జానకి, జనక అని ఉంది, జనక అని ఉంది, కానీ స్త్రీ కాబట్టి దాని ప్రకారం చెప్పాలి. ఎలా చెప్తారు? ట్రై చేయండి. జనకస్య అపత్యం స్త్రీ. కరెక్ట్. జనకస్య అపత్యం స్త్రీ జానకి. కరెక్ట్. ఓకే. నెక్స్ట్ చంద్రకళ గారు, ఆరుణిహి అరుణ. అరుణస్య అపత్యం స్త్రీ. పుమాన్. 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 పుమాన్, సారీ. పుమాన్. ఆరుణిహి. అరుణస్య అపత్యం పుమాన్ ఆరుణిహి. కరెక్ట్. నెక్స్ట్ మాధురి, జయమాధురి గారు, ధార్తరాష్ట్ర. ధార్తరాష్ట్ర ధృతరాష్ట్ర. ధృతరాష్ట్రస్య అపత్యం పుమాన్. ధృతరాష్ట్రస్య ధార్తరాష్ట్రః. ధృతరాష్ట్రస్య అపత్యం పుమాన్ ధార్తరాష్ట్రః. ధార్తరాష్ట్రః. కరెక్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం ఒక Yes, డౌట్. చెప్పండి. ఇప్పుడు ఆరుడిహి అన్నది ఇది పురుషుడా అంటే మగవాడ ఆడదా అని మనకు క్యారెక్టర్ తెలిస్తేనే మనకు ఐడియా ఉంటుంది కదా. ఇది గ్రామటికల్ గా ఏమైనా తెలుస్తుందా? జనరల్ గా మనకి ఇలా ఉన్న చోట్ల జనరల్ గా విసర్గ ఒకటి దీర్ఘం ఉంటుందండి. ఇప్పుడు జనకస్య అపత్యం పుమాన్ ఉందనుకోండి, సపోజ్ జానకః అని చెప్పాల్సి వస్తుంది కదా. సో స్త్రీ కాబట్టి జానకి అని చెప్పి. రైట్. క్యారెక్టర్ అది. మేడం మరి దౌష్యంతి అంటే ఎట్లా అని? అదే చెప్తున్నా, అదే చెప్తున్నా, దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ జనరల్ గా ఇలాంటి వచ్చే చోట వరుణస్య పైన వరుణస్య అపత్యం పుమాన్ వారుణిహి అన్నాం కదా. వారుణిహి అంటే వరుణ్ యొక్క కొడుకు. అదే వారుణి అంటే వరుణ్ యొక్క కూతురు. ఓకే. దీర్ఘం వస్తుంది. దౌష్యంతి. ఇప్పుడు వీటన్నిటికీ స్త్రీలింగం ఉన్నాయో లేవో క్యారెక్టర్స్ మనకు తెలియవు. బట్ స్టిల్ ఒక పేరు కింద దుష్యంత్ అనేది ఒక పేరు అనుకుంటే, నిజంగానే దుష్యంతుడు అనేది ఒక మామూలు పేరు అనుకుంటే, కొడుకుంటే దౌష్యంతి అంటారు, కూతురు అయితే దౌష్యంతి అంటారు. ఓకే, అట్లా వస్తుంది అనమాట. అలాగే మీకు కౌంతేయ అని ఉందనుకోండి. కౌంతేయ అంటే పుంలింగం, కౌంతేయ స్త్రీలింగం అవుతుంది ఒకవేళ ఆడపిల్ల ఉంటే. అలాగే అరుణహకి ఆరుణి అంటే ఆరుణి అని ఉంటే స్త్రీలింగం అవుతుంది. ఓకే, జనరల్ నోటేషన్ అది. జనరల్ నోటేషన్ అది. ఎక్కడైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయేమో మనకు తెలియదు. ఓకే, అందుకనే వాటికి ఎక్కువగా తవ్వకండి, అంతవరకే వినండి, తెలుసుకోండి అని చెప్పాను.
రైట్, నాకు చెప్పండి కూడా శైలజ. కన్ఫ్యూజన్ వచ్చింది మ్యామ్ ఇందాక. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే, సో మిగతా వాళ్ళకి అవకాశం రాలేదు అనుకోకండి, మనకి చాలా ఎక్సర్సైజ్లు ఉన్నాయి, చాలా ఇంకా ఇప్పుడే బిగిన్ అయింది, నెమ్మదిగా వస్తాయి అన్ని, సరేనా? సో మళ్ళీ మ్యూట్ చేస్తున్నాను. సుభాషితాలు చెప్పుకోవాలి. సుభాషితాలు ఇప్పటి నుంచి సంస్కృతంలోనే మీనింగ్ ఉంటుందండి. చిన్న చిన్న పదాలుగా సరళంగానే ఉంటాయి, అన్ని మనకు తెలిసినట్టే ఉంటుంది. దీని ముందర ఒకటి చెప్తాను ఉండండి, దీని ముందర ఏదో చెప్దాం అనుకున్నాను నేను. ఇప్పుడు ధార్తరాష్ట్ర ఇప్పుడు వచ్చింది మనకి, కానీ మనకి శిక్షాలో సఘోషోర ధార్తరాష్ట్రాణం వచ్చిందా పద్యం? సఘోషోర ధార్తరాష్ట్రాణం, ఆ ధార్తరాష్ట్రాకి వివరణ ఇప్పుడు వచ్చింది మనకి, అర్థమవుతుంది. కానీ ఎలా చాలాసార్లు తెలిసిన మాటలే వస్తుంటాయని. అంతే, మనకు అర్థమైపోతుంది, కానీ ఏంటంటే ఇది ఇది ఫలానా దానికి లింక్ చేసుకోవాలి గ్రామర్ కి అని చెప్పి తెలియదు. అంతే. ఓకే, రైట్. సుభాషితాలు చూడండి. ఆత్మార్థం జీవలోకేస్మిన్ కో న జీవతి మానవః పరం పరోపకారార్థం యో జీవతి స జీవతి. ఆత్మార్థం జీవలోకే అస్మిన్ కః న జీవతి మానవః పరం పరోపకారార్థం యః జీవతి సహ జీవతి. ఓకే, సో దీనికి సంస్కృతంలోనే అర్థాలు ఉన్నాయి కాబట్టి ఇదివరకుట్లాగా నేను మామూలుగా చెప్పేయటంగా కాకుండా ఇదే చదువుతూనే చెప్తాను, సో దట్ అర్థమవుతుంది. అన్వయక్రమం చెప్పారు చూడండి. అస్మిన్ జీవలోకే ఆత్మార్థం కహ మానవః న జీవతి పరం యః పరోపకారార్థం జీవతి సహ జీవతి. దానికి అర్థం ఎలా చెప్పుకోవచ్చు, అది అన్వయం ఎలా చెప్పారు అంటే ఏంటి, మనకు ఫస్ట్ అన్వయం రాయాలంటే మనకి ప్రతి పదానికి అర్థం తెలిసి ఉండాలి కదా. తన కోసం బ్రతికేవాడు జీవితం, మన లోకంలో జనరల్ గా మృత్యు లోకంలో తన కోసం ఎవరి కోసం వాళ్ళు బతికేవాళ్ళు అందరూ ఉంటారు. ఏ మానవుడు బతకడు, వాడి కోసం వాడు ప్రతివాడు బతుకుతాడు. కానీ అవతల వాళ్ళ కోసం ఎవరైతే బ్రతుకుతాడో అసలైన జీవితము అంటే అతనిది అని చెప్పటం దీని ఉద్దేశ్యం. సో దాన్ని ఎలా చెప్పుకుంటూ వచ్చారో అన్వయం రాసేసిన తర్వాత అన్వయ క్రమం అర్థం ఎలా రాశారో చూడండి. అస్మిన్ అంటే ఈ, ఇన్ దిస్, ఏతస్మిన్ అన్న అదే మీనింగ్. సో సంస్కృతంలో రాసేటప్పుడు అదే రాశారు. ఏతస్మిన్ గుర్తు రాకపోతే అస్మిన్ అని రాసేయచ్చు, తప్పేమీ లేదు మళ్ళీ. ఓకే, ఏతస్మిన్ జీవలోకే, జీవలోకం అంటే దీనికి ప్రపంచే అని ఇచ్చారు, అంటే ఈ ప్రపంచంలో. సంసారే అని రాయొచ్చు, మానవలోకే అని రాయొచ్చు, మృత్యులోకే అని రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. కానీ ఈజీగా ఒకదానికి సినోనిమ్స్ చాలా ఉంటాయి కదా, బట్ వాళ్ళు ఇచ్చిందే మనం ఇక్కడ చెప్పుకుంటాం. అలా రాయకూడదా మేడం అని అడగండి, జనరల్ గా చాలా మాటలు ఉంటాయి మనకి, ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. జీవలోకే ప్రపంచే, ఈ ప్రపంచంలో, ఇన్ దిస్ వరల్డ్, అస్మిన్ జీవలోకే ఏతస్మిన్ ప్రపంచే, ఈ ప్రపంచంలో, ఇన్ దిస్ వరల్డ్. ఆత్మార్థం అంటే ఏమిచ్చారు వాళ్ళు, ఆత్మనః నిమిత్తం. ఆత్మార్థం అనేది సమస్త పదం అయింది, దాన్నే సెపరేట్ చేసి రాశారు. ఆత్మనః నిమిత్తం అంటే సెల్ఫ్ కోసం, అంటే తన కోసం తను. ఓకే, నిమిత్తం అంటే కారణము, తన కోసం తను, ఆ పర్పస్ఫుల్ గా. కహ మానవ, కహ అనేటటువంటి చిన్న చిన్న మాటలకి వాళ్ళు మీనింగ్ ఇవ్వట్లేదు. చాలా యహ కహ ఇలాంటి చిన్న చిన్న మాటలు ఉంటాయి కదా, వాటికి మళ్ళీ మీనింగ్ ఇవ్వట్లేదు వాళ్ళు. సో కహ మానవ కల్పిస్తున్నారు. కో మనుష్య, కోవా మనుష్య అంటే ఏ మనుష్యుడు మాత్రం బతకడు అంటామే మనము, అలా అన్నమాట. కోవా మనుష్య నా జీవతి, జీవనం నకరోతి. జీవతినే సెపరేట్ చేసి రాశారు, జీవనం నకరోతి. ఈ ప్రపంచంలో మానవుడు అనేవాడు ఎవడి కోసం వాడు ఖచ్చితంగా, ఎవడు బతకడు తన కోసం తను, స్వార్థం కోసం ఎవడు బతకడు, ఎవరైనా బతుకుతారని చెప్పటం. పరం కానీ, కింటూ కానీ, బట్ యహ యహ మనుష్య, ఎవడైతే ఏ మనుషుడైతే పరోపకారార్థం, పరహ అంటే అన్యః, దానికే రాశారు పరేషాం ఆర్ అన్యేషాం ఉపకారార్థం, వేరే వాళ్ళకి సహాయం చేయటం కోసం, జీవతి జీవనం కరోతి బతుకుతాడో, సహ అంటే సహ మనుష్య ఆ మనిషి, జీవతి వస్తుతః జీవనం కరోతి అంటే రియల్ గా అతను బ్రతుకుతున్నట్టు లెక్క, జీవితం గడుపుతున్నట్టు లెక్క, జీవిస్తున్నట్టు లెక్క. కేవలం ఊపిరి పీల్చుకుంటున్నాము, మనకి ప్రాణవాయువు మనం గాలి పీల్చుకున్నాం, శ్వాస ఆడుతోంది మనకి అంటేనే బ్రతికినట్లు కాదు అని చెప్పడం అన్నమాట. అలా తన కోసం తను, తన పనుల కోసం, తన స్వార్థం కోసం బతికే వాళ్ళు అందరూ బతుకుతారు. కానీ ఎవరైతే పరోపకారం కోసం అని చెప్పి బ్రతుకుతారో వాళ్ళ లైఫ్ అనేదే ఇట్ ఈస్ కాల్డ్ అ లైఫ్ అని చెప్పడం దీని ఉద్దేశం. తాత్పర్యం కూడా తిప్పి తిప్పి అట్లాగే ఉంటాయి. కొన్ని తాత్పర్యాలు అయితే కొంచెం ఎలాబరేటెడ్ గా అదే విషయాన్ని పదే పదే చెప్తున్నట్లు ఉంటాయి.
బట్ వాక్య ప్రయోగం మనకి ఇంపార్టెంట్ సంస్కృతం కాబట్టి. తెలుగులో అయితే టూకీగా టక్కుమని చెప్పి వదిలేస్తారు. బట్ దీంట్లో ఏంటంటే సరళ వాక్యాలతో చెప్పాలి కాబట్టి రిపీటెడ్ గా అనిపిస్తుంది మనకి. చూడండి తాత్పర్యం కూడా. ప్రపంచే విద్యమానాః సర్వే అపి మనుష్యాః. ప్రపంచంలో ఉంటున్నటువంటి విద్యమానాః అంటే తెలుసు కదా, శానచ్ ప్రత్యయం. ఉంటున్నటువంటి సర్వే అపి మనుష్యాః, అందరు మనుషులు కూడా స్వసుఖం చ స్వహితం స్వసుఖం చ సంపాదయంతి. వారి యొక్క మేలు స్వహితం స్వసుఖం, వారి యొక్క సుఖాన్ని చ సంపాదయంతి, వాళ్ళు చక్కగా సంపాదించుకుంటూ ఉంటారు. అతః సో అందుకని ఆత్మనః నిమిత్తం సర్వః అపి జనః జీవతి ఏవ. అంటే దాని మీనింగ్ ఏంటి? అతః అంటే కాబట్టి ప్రతివాడు తన కోసం తను బ్రతుకుతూనే ఉంటాడు. ఆత్మనః నిమిత్తం సర్వః మానవః సర్వః అపి జనః జీవతి ఏవ. ఖచ్చితంగా బతుకుతాడు వాడి కోసం వాడు, తన సుఖము తన స్వార్థము చూసుకోవడానికి. పరంతు ఏ జనాః అన్యేషాం హితం, ఎవరైతే అవతల వారి యొక్క మేలును, అన్యేషాం సుఖం చ వేరొకరి సుఖాన్ని, కామయమానాః తదర్థం జీవంతి కోరుకుంటున్న వారై, విషింగ్ ద ప్రాస్పరిటీ ఆర్ విషింగ్ ద ఏమంటారు వెల్నెస్ ఆర్ గుడ్నెస్, అవన్నీ కోరుకుంటూ ఉంటారో, కామయమానాః కోరుకుంటూ ఉంటారో వాళ్ళే తదర్థం జీవంతి దానికోసం బ్రతుకుతూ ఉంటారో, తేషాం జీవనమేవ సార్థకం జీవనం ధన్యం జీవనం. వారి జీవితమే కరెక్ట్ గా యాక్చువల్ గా జీవితం అంటే వారిది అని చెప్పుకోవాలి. ఇట్ ఈస్ కాల్డ్ ద రియల్ లైఫ్. వాళ్ళదే కరెక్ట్ అయిన జీవనం అంటే అప్రోప్రియేట్ అని చెప్పడం అనమాట. సార్థకం అంటే సక్సెస్ఫుల్ లైఫ్. ధన్యం జీవనం, ధన్యం అన్నా కూడా అదే మీనింగ్. సో అలాంటిది పరోపకార రహితం జీవనం చు నిరర్థకమేవా. పరోపకారం చేయకుండా ఎవరి సుఖం కోసం వాళ్ళు బ్రతికే అలాంటి జీవితం అయితే వేస్ట్, నిరర్థకం, వేస్ట్, వ్యర్థమే అని చెప్పటం దాని ఉద్దేశ్యము. ఓకే, సో ఫస్ట్ రెండో దానికి వెళ్లే ముందర రామకృష్ణ గారు ఏంటండి సార్, మీరు మ్యూట్ లో ఉంటారు. మేడం ఇందులో అర్థాలు రాసేటప్పుడు శ్లోకంలో ఉన్న పదమే సింపుల్ గా ఉందనుకోండి, సపోజ్ కొబ్బరికాయ అంటే నారికాయ అని రాయడం కష్టం అవుతుంది కదా, అప్పుడు కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ అని రాసేసి తప్ప ఏమన్నా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ పరోపకారార్థం అన్నది చిన్న మాట, నాకు ఈజీగా అర్థమయ్యే మాట. అన్యేషాం ఉపకారార్థం అని రాయాలా, లేకపోతే అలాంటి వాటికి యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని కొంచెం సెపరేట్ గా సమస్త పదాలుగా వచ్చిన వాటిని కాస్త సెపరేట్ చేసి రాయటం అనేది, లేకపోతే అసలు అన్వయార్థం అనేది. సో పరోపకారార్థం అంటే అలా రాసేయకూడదా? నాకు అర్థమైపోయింది కదా, వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ సమస్త పదాలు ఉన్నాయో సాధ్యమైనందుకు వేరే పదంతో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్. లేకపోతే అన్వయార్థం అని చదువుకోవాల్సిన పని లేదు కదా మనకి. సో ఒకవేళ అన్యేషాం అని గుర్తు రాకపోతే పరేషాం అనైనా రాయాలి. ఓకే, ఏదో ఒకటి రాయాలి అట్లా ఖచ్చితంగా. సో నెక్స్ట్ సెకండ్ది చెప్పండి మేడం. ఒకటి ఇక్కడ అన్వయం అని ఇచ్చారు కదా, అది శ్లోకంలో ఏ పదాలు అయితే ఉన్నాయో వాటిని ఒక క్రమంలో పెట్టడం అంతే కదా, మనం యాడ్ చేయకూడదు. అన్వయ అంటే అదే అన్వయ క్రమం, అన్వయ క్రమము మాత్రమే అది. అన్వయ రచన చేస్తే మనకు చివరిలో వాక్యంలా చెప్పుకునే వాళ్ళమే శిక్షలో, కానీ అది పుస్తకంలో అది ఇచ్చేవాళ్ళు కాదు. కానీ మనకు పరిచయాలు మాత్రం అన్వయ క్రమ అని ఇచ్చారు. అది అది అన్వయ క్రమం. చేయకూడదు ఉన్న పదాలనే రాయాలి. ఓకే మేడం. నరసింహమూర్తి గారు చెప్పండి. నరసింహమూర్తి చెప్పండి సార్. మా విద్యమానాః అనేది అంటే మీనింగ్ ఒకసారి చెప్పరా? ఉంటున్నటువంటి అని అర్థం సార్. విద్యతే అనే దానికి విద్యమానః అనేది, విద్యమాన అనేది శానచ్ ప్రత్యయ రూపం అవుతుంది సార్ అది. సో విద్యతే అంటే అస్తి అని అర్థం, విద్యమాన అంటే ఉంటున్నటువంటి, ఉన్నటువంటి, బీయింగ్ అని అర్థం, బీయింగ్ అని అర్థం. విద్యమాన బీయింగ్. థ్యాంక్ యూ రైట్, బీయింగ్ సార్. అర్థమైందా సార్? అర్థమైందమ్మా. ఓకే ఫైన్ మేడం. ఆత్మనః అనేది ఇక్కడ షష్ఠి ఏకవచనమా? ఆత్మనః షష్ఠి ఏకవచనం. ఆత్మన్ శబ్దానికి షష్ఠి ఏకవచనం అది, కరెక్ట్. సో నెక్స్ట్ శ్లోకం. పిబంతి నద్యః స్వయమేవ నాంభః
స్వయం న ఖాదంతి ఫలాని వృక్షాః నాదంతి సస్యం ఖలు వారివాహాః పరోపకారాయ సతాం విభూతయః. వీటిల్లో స్వయం ఏవ ఫస్ట్ లైన్ లో, నెక్స్ట్ అలాగే నా అంబః ఫస్ట్ లైన్ లోనే, తర్వాత థర్డ్ లైన్ లో నా అదంతి, మిగతాదంతా సేమ్ అంటే సెపరేట్ గానే ఉన్నాయి. సో మామూలుగా చూస్తే జనరల్ గా నద్యః అంబః స్వయమేవ న పిబంతి అంటే నదులు స్వయంగా నీటిని త్రాగవు. ఓకే, అంటే వాటి యొక్క నీటిని నదులు అవే తాగవు. అలాగే వృక్షాః స్వయం ఫలాని న ఖాదంతి, చెట్టు దానికి కాసిన పళ్ళను అవే తినవు. అలాగే వారివాహాః సస్యం న అదంతి, వారివాహాః అంటే వారి అంటే ఏంటి జలం, వారిని వహించేవి అంటే జలమును ధరించేవి అంటే మేఘ క్లౌడ్స్. వారివాహాః అంటే క్లౌడ్స్. వారివాహాః అంటే మేఘాలు దే డోంట్ డ్రింక్ దేర్ ఓన్ వాటర్, వాటి నీటిని అవే త్రాగవు. సో వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే పరోపకారాయ, వేరొకరికి ఉపకారం చేయడం కోసమే, సతాం అంటే సత్పురుషుల యొక్క, విభూతయ అంటే సంపదలు, ఒకళ్ళకున్న ఆస్తులన్నీ కూడా అంటే సజ్జనులకు ఉండే ఆస్తులన్నీ వాళ్ళు అనుభవించడానికి కాదుట, పరుల కోసమే ఉంటాయట. దీనికే సంస్కృతంలో ఎలా ప్రతిపదార్థం చెప్పుకొచ్చారో చూడండి, అదే అన్వయం కూడా చెప్పారు. నేను చెప్పిందే ఇప్పుడు, నద్యః స్వయం ఏవ అంబః న పిబంతి, వృక్షాః స్వయం ఫలాని న ఖాదంతి, వారివాహాః సస్యం స్వయం న అదంతి ఖలు సతాం విభూతయః పరోపకారాయ. భవంతి అనేది పదం లేదు కాబట్టి అత్యాహారం చేసుకున్నాం కాబట్టి ఇందాక అడిగారు లక్ష్మి గారు, మనం ఒకవేళ లేని పదాన్ని ఇలా యాడ్ చేయాల్సి వస్తే అధ్యాహృత పదం కాబట్టి బ్రాకెట్ లో పెట్టాలి. జనరల్ గా అస్థి నా అదంతి నాదంతి కాదు, నా అదంతి, అదంతి అంటే తినడం. నా అదంతి, అదంతి అంటే అత్తి అనేది ఒకటి ఉందండి, అత్తి అత్త అదంతి అనేది ఉంది. ఓకే, అది ధాతు అంటారు, దాన్ని కొట్టి చూసుకోండి కావాలంటే వస్తుంది. అదంతి అంటే ఖాదంతి అని అర్థం. ఓకే, దాని సంస్కృతం మీనింగ్ ఏమి ఇచ్చారో చూడండి. నద్యః, నద్యః అంటే మనకు అర్థం తెలియదా? తెలుసు, అయినప్పటికీ వేరే మీనింగ్ లో చెప్పారు. సరితః, సరిత్ అంటే నది. సో నద్యః అంటే సరితః అంటే నదులు, రివర్స్. స్వయం ఏవ అది కూడా అర్థమవుతోంది మనకి, బట్ స్టిల్ స్వతః అని చెప్పారు, అంటే స్వయముగా, ఆన్ దేర్ ఓన్, లేకపోతే దెమ్సెల్వ్స్ అని చెప్పే మీనింగ్ వస్తుంది. అంబః, అంబ శబ్దం జలం, అది అంబః అంటే అప్ అని చెప్పొచ్చు, జలం అని చెప్పొచ్చు, వారి అని చెప్పొచ్చు. వీళ్ళు జలం అని ఈజీగా చెప్పారు. జలం నా పిబంతి, ఇక దానికి పిబంతి అనే దానికి ఎక్స్ట్రా చెప్పలేరు కాబట్టి పిబంతి అని ఉంచేశారు, దానికి చిన్న చిన్న వాటికి మీనింగ్ చెప్పలేదు. ఓకే, వృక్షాః, వృక్షాః మనకు తెలియదా? అందరికీ తెలుసు, దానికి ఇంకొక పేరు తరుహు కాబట్టి తరవః అని చెప్పారు. తరవః స్వయం మళ్ళీ స్వతః అని చెప్పి, ఫలాని న ఖాదంతి, ఫలానికి కూడా ఏం చెప్పలేదు వేరే, ఫలాని డైరెక్ట్ గా ఉంది కాబట్టి ఫలాని న ఖాదంతి అంటే అది మరి వెరీ ప్రైమరీ వర్డ్ కాబట్టి ఫలాని అలా ఉంచేశారు. నా ఖాదంతి. వారివాహాః ఇందాక నేను చెప్పా కదా, మేఘాః. సస్యం అంటే దానికి కూడా అలా ఉంచేశారు, సస్యంకి కూడా మనకు చిన్న ఫస్ట్ నుంచి ప్రవేశం నుంచి సస్యం అనే మాట వస్తుంది కాబట్టి ఉంచేశారు. సస్యం అంటే ఫీల్డ్, పొలాన్ని, తన పంటను అర్థం, క్రాప్. నా అదంతి నా ఖాదంతి ఖలు, ఇవేవి వాటి పండి తన పంట అనేది మేఘము వలన పండుతుంది, బట్ మేఘం అనేది మేడం మీరు అదే 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 చూశాను. సో చెట్టు తన పండును తనే తినదు, మేఘాలు వాటి నీటిని అవే తాగవు అంటే అదే వాటి నీటిని అంటే పంటలను అవే తినవు. నెక్స్ట్ ఉంటే ఇంకోటి, నదులు వాటి నీటిని అవే త్రాగవు అని చెప్తూ, సతాం అంటే సత్పురుషాణం, సత్పురుషుల యొక్క. ఓకే, విభూతయ సంపత్తయ, విభూతి అంటే మనం పెట్టుకునే విభూతి కాదండి, విభూతి అంటే సంపద అని అర్థం. సో దానికి సంపత్తి సంపత్తయ అని చెప్పారు. ఓకే, సంపత్తయ అంటే సత్పురుషుల యొక్క సంపదలు, పరోపకారాయ పరోపకారార్థం ఏవ భవంతి అనేది మనం పెట్టుకోవాలి, అత్యాహారం చేసుకోవాల్సినటువంటి క్రియాపదం. ఓకే, వాళ్ళు సూచన ఏమిచ్చారో చూడండి. ఏషాం శబ్దానాం అర్థః అత్యంతం సరళః అస్తి, తేషాం శబ్దానాం అర్థః అన్వయార్థే నలిఖ్యతే అని ఇచ్చారు.
దేనికైతే ఈజీ మీనింగ్ ఉంటుందో, మీనింగ్ చాలా ఈజీగా ఉంటుందో వాటి యొక్క అర్థాలను అన్వయార్థంలో చెప్పటం జరగలేదు అని చెప్పి వాళ్ళు సూచన ఇచ్చారు. తాత్పర్యం చూడండి, నదీషు జల, ఇది తాత్పర్యం ఎలా ఉంటుంది మనకి క్లియర్ గా అర్థమైనా, నేను చెప్పా కదా ఇందాక, కాస్త మసిపూసి మారేడుకాయ చేసినట్టు ఉంటుంది. ఓకే, కొంచెం ఎక్కువగా, కొంచెం ఎక్స్ప్లెనేటరీగా ఉంటుంది అనమాట. నదీషు జలం భవతి, ముందు అసలు నదులు వాటి నీటిని వాటి తాగవని చెప్తుంటే దానికి ముందు నదుల్లో నీరు ఉంటుంది కదా, అక్కడి నుంచి మొదలు పెట్టుకొస్తున్నారు. సో నదీషు జలం భవతి పరంతు నద్యః స్వయమేవ తజ్జలం న కదాపి పిబంతి ఆర్ కదాపి న పిబంతి. వాటిలో నీళ్లు ఉంటాయి కానీ వాటి నీటిని అవే ఎప్పుడూ తాగవు. నా కదాపి పిబంతి. ఓకే, వృక్షేషు ఫలాని భవంతి, ఇవి చిన్న చిన్నగా ఉన్నవి అర్థమవుతున్నాయి కాబట్టి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చెట్లకి పళ్ళు ఉంటాయి. తే వృక్షాః అపి స్వయమేవ తాని ఫలాని కదాపి న ఖాదంతి, ఆ చెట్లు కూడా ఆ పళ్ళను తమంతట తామే తినవు. జలవర్షణేన, ఇది వినండి, జలవర్షణేన సస్యాని యథా సమ్యక్ ప్రవృత్తాని భవేయుః తథా కుర్వంతి మేఘాః. మేఘాలు ఏం చేస్తాయట, తథా కుర్వంతి, అట్లా చేస్తాయట. ఎట్లా చేస్తాయి, జలవర్షణేన, వాన పడటం ద్వారా, అంటే రెయిన్ ద్వారా, సస్యాని యథా సమ్యక్ ప్రవృద్ధాని భవేయుః, పంటలు ఎట్లా అయితే బాగా పండుతాయో మేఘాలు అలా చేస్తాయట. సమ్యక్ ప్రవృద్ధాని, చక్కగా పంటలు పెరుగుతాయో, ప్రవృద్ధాని అంటే పెరుగుతాయి, పెరిగినవి అవుతాయో, భవేయుః పెరిగినవిగా అవుతాయో, అట్లా తథా కుర్వంతి మేఘాః, దే యాక్ట్ లైక్ దట్, ద క్లౌడ్స్ యాక్ట్ సచ్ దట్ అని చెప్తాను చూడండి, అట్లా అనమాట. యథా భవంతి తథా కుర్వంతి అని చెప్తున్నాయి అనమాట. పరంతు తే స్వేన వర్ధితాని సస్యాని స్వయమేవ నఖాదంతి, కానీ అవి, తే అంటే ఇక్కడేవి, మేఘాః, స్వేన అంటే తమంతట, బై దెమ్ అని అర్థం అనమాట. బై దెమ్, వాటి చేత. స్వశబ్దానికి అన్ని విభక్తులు ఉంటాయండి. స్వేన తృతీయ విభక్తి ఏకవచనం. ఓకే, స్వేన, స్వస్య అనే మాట విన్నారు కదా, స్వస్య అనే మాట వినుంటారు. సో స్వేన అనే, స్వస్య షష్ఠి, స్వేన. సో తమతే చేత వర్ధితాని, పెంచబడినటువంటివి, విచ్ ఆర్ గ్రోన్ బై దెమ్, దే వోంట్ ఈట్ దెమ్. సస్యాని స్వయమేవ నఖాదంతి, పంటలను అవే తినవు. ఏవమేవ, లైక్ దాట్, అలాగే సజ్జనాః, సత్పురుషాః, సతాః, సంతః, ఏమైనా చెప్పుకోవచ్చు. సంతః, సతాః కాదు, సంతః, స్వసమీపే విద్యమానానాం సంపత్తీనాం, స్వసమీపే వారి, తమ వద్ద ఉన్నటువంటి, విద్యమానానాం ఉన్నటువంటి, సంపత్తీనాం సంపదల యొక్క ఉపయోగాన్ని అంటే వాటి ప్రయోగాన్ని, యూసేజ్ ని, స్వయం న కుర్వంతి, దే వోంట్ యూజ్ ఫర్ దెమ్సెల్వ్స్. ద వెల్త్ దే హ్యావ్, ఎవరు, సజ్జనులు, దే వోంట్ యూజ్ ఫర్ దెమ్సెల్వ్స్, వాళ్ళ కోసం వాళ్ళు ఉపయోగించుకోవట. అపితు, కానీ పైగా, పరోపకారార్థమేవ తాసాం వినియోగం కుర్వంతి, పరోపకారం కోసమే తాసాం, వాటి యొక్క వినియోగాన్ని చేస్తారు. ఇలాంటి వాక్యాలు ఎందుకు చదవమని చెప్తానంటే, ఎప్పుడు కూడా సంస్కృతం చదువుతూ ఉండండి అని. చిన్న చిన్నవైనా, ఇప్పుడు సంపత్తి మనకు డౌట్ వచ్చింది అనుకోండి, అది స్త్రీలింగమా పుంలింగమా అని డౌట్ వచ్చింది అనుకోండి, తాసాం అని ఇక్కడ ఇచ్చారా వాళ్ళు, తాసాం అంటే షష్ఠి, స్త్రీలింగం ఏకవచనమా బహువచనమా, సో దేనికి రిఫర్ అవుతుంది, అది సంపత్తి అనే మాటకే రిఫర్ అవుతుంది. సో ఇలాగ తెలుసుకోవడానికి, అన్ని మనకి ఎవరు చెప్పరు, ఇది ఇవన్నీ స్త్రీలింగాలు ఇవన్నీ పుంలింగాలు అని చెప్పడం ఇంపాసిబుల్. ఇలా చదువుతున్నప్పుడు కొన్ని మన బుర్రలోకి వెళ్తున్నాం, ఓహో కాబట్టి సంపత్తి స్త్రీలింగం అయింది, అందుకని చదువుతూ ఉండాలన్నమాట, పుస్తకాలు చదువుతూ ఉండాలి. సో ఇది మన సుభాషితం, 2 సుభాషితాల యొక్క అర్థాలు. క్లియర్ మేడం? ఇది బుక్ లో ఎంత ఉందో అంతా అలాగే రాయాలా మేడం? మనం కొంచెం చేంజ్ చేసుకొని రాయొచ్చు? తాత్పర్యం కొంచెం చేంజ్ చేసుకుని మనం రాయొచ్చు, మీ సొంత వాక్యాలు. ఆ ఇచ్చిన పద్యం యొక్క ఎసెన్స్ పోకుండా, ఎసెన్స్ పోకూడదు, అట్ ద సేమ్ టైం ఏది వదిలిపెట్టకూడదు, అన్ని దాని మొత్తం మీనింగ్ వచ్చేలాగా. ఇప్పుడు నదీషు జలం భవతి అని రాయకపోయినా పర్వాలేదు, నద్యః అని చెప్పి రాసుకుని వెళ్ళిపోవచ్చు, తప్పులేదు. కానీ ఎసెన్స్ ఆ మీనింగ్ చేంజ్ అవ్వకూడదు, అవ్వకుండా మీరు మార్చుకోవచ్చు.
తప్పేమీ లేదు. ఓకే, అర్థంలో సరళ శబ్దాలకి వాళ్ళు ఇవ్వలేదు కదండి, అవి మనం కూడా రాయక్కర్లేదు కదా అర్థాలు ఎగ్జామ్ లో రాయక్కర్లేదు. ఇప్పుడు ఇస్తే. పుస్తకంలో ఎలా ఇస్తే అలా రాసేయడమే. పరోపకారార్థం ఇప్పుడు నా ఖాదంతికి ఇవ్వలేదు కదా, రాయక్కర్లేదు మనం కూడా. ఒకటి సత్యం అని రాసి పక్కన మళ్ళీ సస్యం అని రాయాలండి. ఇక్కడ ఉన్నదానికి మళ్ళీ పక్కన మనం అంటే రాయాలి. వీళ్ళేమో ఇలాగ రాసుకుంటూ వెళ్ళిపోయారు కదా, మామూలుగా లైన్ గా రాసుకుంటూ వెళ్ళారు. మనం జనరల్ గా ప్రతిపదార్థం రాసేప్పుడు ఎలా రాస్తాం, ఒకదాని కింద ఒకటి రాసుకుంటూ వెళ్తాం కదా. ఆ రాసుకున్నప్పుడు ఖాళీ అవ్వకుండా సస్యం ఇజ్ ఈక్వల్ టు సస్యం అని పెట్టేసేయచ్చు. ఇలా వీళ్ళు పక్క పక్కన రాసుకుంటూ వెళ్ళిపోయారు కదా, వాక్య రూపంలో రాసినట్టుగా వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోయారు. మనం ఎలా రాస్తాం, మనం వరుసగా రాస్తాం, బట్ ఇలా రాస్తాం, నిలువుగా రాస్తాం, అడ్డంగా రాయం. వీళ్ళు హారిజాంటల్ గా రాస్తారు కదా, మనం వర్టికల్ గా రాస్తాం. యూజువల్ గా అంతే రాస్తాం కదా మనం ప్రతిపదార్థం. ఎప్పుడు పక్క పక్కన రాసుకుంటూ వెళ్తారా మీరు? నేనైతే ఇలా కింద రాస్తాను, ఒకదాని ఎగ్జామ్ లో పక్క పక్కనే రాస్తామేమో అనుకుంటా మేడం. నేను నేను నిలువుగా రాస్తాను యూజువల్ గా. పక్క పక్కన రాస్తాను. పక్క పక్కనే రాసే వాళ్ళకి ఇక్కడ ఎట్లా ఉందో అలా రాయొచ్చండి. నిలువుగా రాసే వాళ్ళకి జనరల్ గా ఏమవుతుందంటే, ఒక పదం కింద ఒక పదం రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఈజ్ ఈక్వల్ టు తర్వాత గ్యాప్ వచ్చేసిందేమో అనే ఫీలింగ్ ఉంటే సేమ్ అదే పదాన్ని మళ్ళీ రాసేయండి, నష్టం ఏం లేదు. ఓకే మేడం, అంబ అన్నది ద్వితీయ విభక్తి నపుంసకలింగం ఏకవచనమా? ఇది ఏకవచనమా బహువచనమా? ఏకవచనమే. అంబస్ అంబస్ శబ్దము, అంబస్ సకారాంతం. మనకి ఇలా లైక్ మనస్ ఉంది కదా, అట్లా. అంటే మనసి మనాంసి లాగా అంబసి అంబాంసి అవుతుందా? వస్తుంది, కానీ మనం అంత వాడం కదా. అంబహ అని మాత్రమే. జలం జలే జలాని కూడా వస్తుంది, కానీ జలాని అని వాడం కదా మనం. అలా రైట్. వాటర్ అని కూడా తీసుకోవచ్చు కదా మహోదయ. ఒక్క నిమిషం నాగవేణ గారు, పద్మజ గారు ఏంటంటున్నారండి? వేణ అంటే స్వహ, దానికి శబ్దానికి రూపాలు ఉంటాయి అన్నారు కదా. స్వతహ అంటే పంచమి అవుతుంది, స్వస్య అంటే షష్ఠి, సప్తమిలో ఏమొస్తుంది? స్వతహ అంటే పంచమి అర్థమే, కానీ అది తా ప్రత్యయం కాబట్టి దాన్ని మనం పంచమి అర్థంతో వస్తుంది, అది విభక్తి కాదు, అవ్యయం అది. స్వతహ మీకు స్వశబ్దంలో పంచమి రావాలంటే స్వస్మాత్ అని రావాలి. ఎలా వస్తాయంటే స్వహ, స్వం, స్వేన, స్వేన తర్వాత స్వస్మై. మన ఇది ఉంటుంది, తత్శబ్దాలు ఉంటాయి చూడండి, అలా వస్తుంది. తస్మై లాగానే స్వస్మై. సర్వశబ్దం ఉంటుంది, అలా వస్తుంది స్వాశబ్దం. సప్తమిలో స్వే అని వస్తుంది. అవి కూడా వస్తాయి, స్వే స్వే కర్మణ్యభిరత అనేది వస్తుంది, స్వే స్వే అని కూడా వస్తుంది తర్వాత మీకు లాను. స్వే స్వే అని వస్తుంది. మనకి పోయినసారి కూడా ఉండింది కదా మేడం, ఒక సూక్తిలో ఉండింది స్వే స్వే. స్వే స్వే కర్మణ్యభిరత. స్వే అనేది షష్ఠి సప్తమి విభక్తి వస్తుంది. ఎస్ నాగవేణ గారు ఏంటండి? ఇక్కడ అంబహ అంటే జలం అని ఇచ్చాడు. మనం అంబు అంటే జలం అని చదువుకున్నాము అంతకుముందు. ఇప్పుడు ఇక్కడ అంబహ అంటే ఇక్కడ ఆకాశమనా? ఇక్కడ ఎలా అర్థం కాదండి, అంబహ అంటే కూడా జలం అనే దానికి రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయండి. ఇప్పుడు మేఘాహకి వారివాహ, జలదహ ఇలాంటివన్నీ ఎలా అయితే ఉన్నాయో, జలంకి కూడా నీరం అనే మాట ఉంది, జలంకి కూడాను. అట్లాగే పానీయం అనే మాట కూడా ఒకటి ఉంది, జలంకి వర్తిస్తుంది. అట్లాగే మనకి వారి ఉంది, జలానికి వర్తించేది. అలాగే అంబస్ ఉంది, అంబు ఉంది, అప్ అనే మాట కూడా ఉంది. అన్నిటికీ జలం అనేది సినోనిమ్స్ ఇవన్నీ కూడా, ఆకాశం కాదు. అంబస్ సకారాంత నపుంసకలింగ శబ్దము, అంబస్ శబ్దము, దానికి కూడా మీనింగ్ వాటర్ అనే మీనింగ్. ఓకే రైట్. సో నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది శ్లోకేషు అన్వయ క్రమ. దాంట్లో పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చారు, ఏమిచ్చారో ఒకసారి చదువుదాం చూడండి. సంస్కృత సాహిత్యే శ్లోకాః అధికాః సంతి. అర్థమవుతున్నాయి కదా, ఎక్కడికక్కడ అర్థమవని చోట, కష్టం అనుకున్న చోట చెప్తాను. అధికాః సంతి, చాలా ఉన్నాయి. అతః శ్లోకేషు అన్వయక్రమః అవశ్యం జ్ఞాతవ్యః. అన్వయక్రమం అనేది ఎలా ఉంటుందో ఖచ్చితంగా తెలిసి తీరాలి. అన్వయస్య లేఖనే సామాన్యం క్రమం భవంతః జానంతి. జనరల్ గా అన్వయం రాసేటప్పుడు మనం మామూలుగా ఎలా రాస్తామో శిక్షాలో మీరు చదువుకున్నారు ఆల్రెడీ. సామాన్యం క్రమం, జనరల్ యూసేజ్ వరుస ఎలా ఉంటుందో
మీకు తెలుసు. భవంతః జానంతి. పరిచయ పాఠేషు శిక్షా పాఠేషు చ ఆంధ్ర భాషయా అన్వయరచన క్రమః ప్రదర్శితః. ఇట్ ఈస్ షోన్. ప్రదర్శిత మీన్స్ అన్వయ క్రమం ఎలా ఉంటుందో ఆంధ్ర భాషలో అంటే తెలుగులోనో ఇంగ్లీష్లో వాటిలో ఇచ్చారు మనకి ఎట్లా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. సంప్రతి, సంప్రతి అన్నా, అధునా అన్నా, ఇదానీం అన్నా, నౌ అని అర్థం. ఇప్పుడు, అథ అన్నా కూడా లేటర్ అనే మీనింగ్ ఉంది, ఇప్పుడు అని చెప్పడము అవన్నీ ఉన్నాయి. సో సంప్రతి ఇప్పుడు కోవిద పాఠేషు సంస్కృతేన అన్వయ క్రమం ప్రదర్శయామః. సంస్కృతంలో ఎలా చెప్తారట, సంస్కృత దీంట్లో అన్వయ క్రమం చెప్తారట. అంటే ఎప్పుడు చెప్పినా తెలుగులో ఎక్కడ అంటే తెలుగు భాషలో కూడా లిపిలో రాశారు. మొత్తం సంస్కృతం సేమ్ శిక్షాలు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఒక్కటే డిఫరెన్స్ ఏంటి, తాత్పర్యము సంస్కృతంలో ఉంటుంది, ఇక్కడ తెలుగులో ఉండదు. ఎత్ర కించిత్ విశేషః తత్ర ఆంధ్ర భాషయా అపి వివరణం భవిష్యతి. ఎక్కడైతే కొంచెం డిఫికల్టీ ఉందో లేకపోతే స్పెషాలిటీ ఉందో అక్కడ కొంచెం తెలుగులో కూడా ఇచ్చాము, వివరణం ఉంటుంది అని చెప్తున్నారు. రఘువంశం మహాకవిన కాళిదాసేన విరచితం మహాకావ్యం. ఇది అందరికీ తెలుసు కదా. తత్ర ద్వితీయ సర్గే దిలీపస్య కథ అస్తి. ఇది కూడా అర్థమైంది కదా అందరికీ. రెండవ సర్గలో దిలీపుడి కథ ఉంది. తాం కథాం స్వీకృత్య రఘువంశస్య పద్యానాం అన్వయక్రమం దర్శయామః. ఆ కథను తీసుకుని అంటే సెలెక్టెడ్ శ్లోకాలు తీసుకుని రఘువంశంలో ఉన్నటువంటి పద్యములకు అన్వయక్రమమును చూద్దాము. ఇప్పుడు దర్శయామః అంటే చూపిస్తున్నాము. దిలీపః రఘువంశస్య చక్రేశ్వరః, చక్రవర్తి రఘువంశానికి. తస్య పత్ని సుదక్షిణ. ఇదంతా మనకి పరిచయ కథలో వచ్చింది కదండి. తయోః సంతానో నాసీత్, తయోః సంతానః న ఆసీత్, వారికి సంతానము లేదు. వసిష్ఠాచార్యస్య నిర్దేశం అనుసృత్య తౌ నందిన్యాః ధేన్వాః సేవాం కృతవంతౌ. వసిష్ఠాచార్యుల యొక్క నిర్దేశం, ఆయన ఆదేశానుసారము వారు నందిని ధేను యొక్క సేవను చేశారు. స ఏవ కథాభాగః అత్ర స్వీకృతః. సేమ్ స్టోరీ ఇస్ టేకెన్, ఇస్ కన్సిడర్డ్ హియర్ ఆల్సో. ఇక్కడ కూడా తీసుకున్నారు అని చెప్తున్నారు. సుబ్బలక్ష్మి గారు చెప్పండి. మేడం ఇక్కడ సంతానః పుల్లింగంలో ఇచ్చారు కదా, అది నపుంసకలింగం కూడా ఉందా? ఉందండి, సంతానం అనే మాట కూడా వినబడుతూ ఉంటుంది. అంటే సంస్కృతంలో రెండు ఉన్నాయి, పుల్లింగం ఉన్న నపుంసకలింగం. ఉండొచ్చు, ఉండడానికి చాలా ఉన్నాయి అలాంటి పదాలు కదా. ఇలాంటి వచ్చినప్పుడు అదే ఇలాంటి పాయింట్లు అంటే నోట్ ఇది చేసుకోవాలి. తెలుగులోనే విన్నాను, లేకపోతే ఇందులో విన్నానా లేదా అని డౌట్ వచ్చింది. లేదు, ఓకే సంతానం అనే అర్థం నేను చూశాను ఆ పదం. ఓకే మేడం. ఓకే రైట్. సో ఇది స్టార్ట్ చేసే ముందర ఒక చిన్న గమనిక. ఇక్కడ నుంచి వచ్చే దాంట్లో సమస్త పదాలు పెద్ద పెద్ద పదాలు వస్తూ ఉంటాయండి. అర్థం చేసుకోవడం కష్టం కాదు, తేలికే. బట్ కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని ఒక 1-2 లెసన్స్ వరకు కొంచెం కష్టం అనిపించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వినండి. దీంట్లో ఈ పాఠంలో ఒక శ్లోకమే ఇస్తారు, ఎందుకంటే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అంటే శ్లోకం సంబంధించినవి ఇంకా ఏముంటాయి, ప్రతి పాఠంలో ఎలా ఫాలో అవుతాం అనేది ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది. సో వినండి. ఫస్ట్ శ్లోకము. అథ ప్రజానామధిపః ప్రభాతే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం వనాయ పీత ప్రతిబద్ధ వత్సాం యశోధనో ధేనుం ఋషేర్ముమోచ. తప్పు పడింది. ఓకే. అథ ప్రజానామధిపః ప్రభాతే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం వనాయ పీత ప్రతిబద్ధ వత్సాం యశోధనో ధేనుం ఋషేర్ముమోచ. పద విభాగం చూస్తే అథ ప్రజానాం అధిపః ప్రభాతే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం. ఒక్కటే పదం అది. ఓకే. వనాయ నెక్స్ట్ పీత ప్రతిబద్ధ వత్సాం, ఒక్కటే పదం. పీత ప్రతిబద్ధ వత్సాం ఒక్కటే పదం. యశోధనః ధేనుం ఋషేః ముమోచ. ఏం చెప్పదలుచుకున్నారు అంటే, అథ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లేటర్ ఆర్ తర్వాత ఆర్ ఇప్పుడు అని ఇంక ముందు జరిగిపోయే కథ అని చెప్పేటప్పుడు అథ వచ్చింది. ప్రజానాం అధిపః,
ప్రజలకు రాజైన వాడు, అధిపుడు అంటే రాజు, లీడర్. ఓకే, ద లీడర్ ఆఫ్ ద పీపుల్. మీకు ఇంగ్లీష్ లో కూడా అవన్నీ ఇచ్చేసారు, ప్రతిపదార్థంలో ఇచ్చారు కాబట్టి మీకు ప్రాబ్లమే ఉండదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడాను. ఓకే, కాకపోతే ఒకటేంటంటే ఇంగ్లీష్ లోను తెలుగులోను అన్వయ క్రమము వేరుగా ఉంటుంది. అంటే సంస్కృతంలో ఒకే రకంగా ఉంటుంది, బట్ ఇంగ్లీష్ మీనింగ్ ప్రకారం చెప్పాలంటే వాళ్ళకి అందుకని అన్వయార్థం డిఫరెంట్ గా అనిపిస్తుంది, మనకేమో కొంచెం డిఫరెంట్ గా అనిపించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను అన్వయార్థం కాదు, ఊరికినే అక్కడ ఉన్నటువంటి పదాలకి మాత్రము అర్థం చెప్తున్నాను, తర్వాత మనము అన్వయంలో చెప్పుకుందాం. ప్రజానాం అధిప అంటే ప్రజలకు రాజైనటువంటి వాడు. ప్రభాతే అంటే ప్రాతకాలే అంటే పొద్దున పూట. ఈ పదం అర్థం తెలుసుకోవాలి. జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం అని ఉంది. జాయ ఫస్ట్ విడివిడిగా తెలుసుకుందాం. ఇది సమస్త పదం. ఎందుకు సమస్త పదాలు వచ్చాయి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ శ్లోకం. జాయ అంటే భార్య, వైఫ్. ప్రతిగ్రాహిత అంటే గ్రహించటం. ఓకే, ఒక్కొక్క పదానికే చెప్తున్నా. ప్రతిగ్రహణం అంటే ఏంటి? స్వీకరించటం. ఓకే, యాక్సెప్ట్ చేయటం. గంధమాల్యం అంటే గంధము, అండ్ మాల్యం అంటే మాల్యము అంటే పూమాల అనే అర్థం కూడా ఉంది. ఓకే, గార్లాండ్. సో ఈ పదాలకు విడివిడిగా అర్థం ఏంటి? భార్య, తీసుకోవడము, గంధము, పుష్పమాల. ఇవి 4 పదాలండి. ఇక్కడ వీటన్నిటినీ కలిపి ఎంత మీనింగ్ తీసుకొచ్చారో చెప్పనా? భార్య ద్వారా అర్పించబడిన గంధమాల్యమును అంటే గంధమును అండ్ ఆ పూదండను స్వీకరించినదైనటువంటి అనే మీనింగ్ చేస్తున్నారు. జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యం. అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ నందిని ధేనువు సేవ చేయటం అనేది కదా మనకు పాఠ్యాంశం ఇదంతా. ఇప్పుడు అది. సో ప్రస్తుతం ఇది తెలుసుకోండి. జాయ అంటే భార్య, ప్రతిగ్రహణం అంటే స్వీకరణం. ఓకే, గంధము అంటే గంధం మనకుంటుంది చందనం, మాల్యము అంటే పుష్పమాల. సో భార్య చేత ఇవ్వబడినటువంటి గంధమును ఆ పుష్పమాలను స్వీకరించినదైనటువంటి అనేది ఆ పదానికి అర్థం. నెక్స్ట్ ప్రొసీడ్ అయ్యాక ఫైనల్ గా చూద్దాం. వనాయ అడవి కోసము అంటే అడవికి వెళ్ళడానికి. పీత ప్రతిబద్ధ వత్సాం. పీత అంటే మీకు తెలుసు కదా, పీతం పిబతికి వస్తుంది, తాగబడినటువంటి. పీత అంటే తాగేసింది, పాలు తాగేసిన. ప్రతిబద్ధ అంటే కట్టబడినటువంటి అంటే బంధించబడినటువంటి. వత్స అంటే బిడ్డ. ఇప్పుడు మరి ఏమైందండి? తాగడము, తాగినటువంటి, బంధించబడినటువంటి, బిడ్డ, ఇంతే ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్పదలుచున్నారు? ఈ మొత్తం మాట ఆవుకి వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది? పాలు తాగిన తర్వాత బిడ్డను కట్టివేసేశారు. అలాంటి బిడ్డ కలిగినటువంటి, దూడ కలిగినటువంటి ఆవు అని చెప్పటం పీత ప్రతిబద్ధ వత్స అనే దానికి మీనింగ్. పాలు తాగి బంధించబడినటువంటి దూడ కలిగినటువంటి ఆవును. వత్సాం అనేది ద్వితీయ విభక్తి వస్తుంది. సో ఇప్పుడు ఉన్న మాటలకు అది మనం మామూలుగా అయితే ఏం చెప్పాలి? నందిని దేవుకి ఒక దూడ ఉంది, ఒక బిడ్డ ఉన్నది, అదేమో పాలు తాగేసింది, తాగేశాక కట్టేశారు, కట్టేసిన తర్వాత ఈవిడను అంత చెప్పాలి. దాన్ని జస్ట్ పీత ప్రతిబద్ధ వత్సాం అనే ఒక్క మాటతో చెప్పేశారు. సమస్త పదం యొక్క స్ట్రెంగ్త్ అది. అలాగే యశోధన అంటే కీర్తియే ధనముగా కలిగిన వాడు యశోధనుడు. ఇది కూడా సమస్త పదమే, వస్తాయి తర్వాత. సో అయినటువంటి ఎవరు ఇప్పుడు ఎవరికి వర్తిస్తోంది? రాజుకు వర్తిస్తుంది అన్నమాట ఈ మాట. ధేనుం అవును, ఋషేహే ఋషి యొక్క, ముమోచ వదిలిపెట్టేశాడు, రిలీజ్డ్ అని చెప్పొస్తుంది. వరుసగా ఒక్కొక్క దానికి చెప్పేశాను. యాక్చువల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు మన దిలీపుడు సుదక్షిణాదేవి, ఆయన భార్య అయినటువంటి సుదక్షిణాదేవి వశిష్ఠుల వారి ఆజ్ఞ ప్రకారం నందిని ధేనును సేవించడానికి 21 దినాలు పూనుకున్నారు కదా. పూనుకున్నప్పుడు ఫస్ట్ మనము దాన్ని ఇప్పుడు జనరల్ గా పాడి అవి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, వాటి ఆ పశువులను అంటే ఆవులను గేదెలను వాళ్ళు పొద్దున్న బయటికి వదలాలి. వాళ్ళు వాటికి ఉన్న దూడలు అవి పాలు త్రాగటము, లేకపోతే వీళ్ళకి కావాల్సిన దైనందిన అవసరాల కోసం పాలు తీసుకోవడం, ఇవన్నీ అయిపోయాక వాటిని బయటికి పంపిస్తారు.
గడ్డి మేయడానికి దానికి బయటికి పంపిస్తారు. సో సేమ్ అట్లా ఆ పంపించే ముందర మనకి గోపూజ చేయటం ఆనవాయితీ. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళు సంతానం కోసం గోపూజ చేయడానికి నియుక్తులయ్యారు. కాబట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఫస్ట్ పొద్దున్నే ఈ పనులు అయిపోయిన తర్వాత ఆవిడకి పూజ చేసి, నందిని ధేనుకి పూజ చేసి, ఎవరు పూజ చేశారు? భార్య పూజ చేసింది. ఎవరి భార్య? మన కీర్తివంతుడైనటువంటి మన దిలీపుడు, ప్రజలకు రాజు అయినటువంటి దిలీపుడి భార్య అయినటువంటి సుదక్షిణాదేవి ఆ గోవుకి పూజ చేసింది. పూజ చేసి గంధము, పుష్పములు ఇవన్నీ సమర్పించింది. అవన్నీ హ్యాపీగా యాక్సెప్ట్ చేసినది అయినటువంటి నందిని ధేనువు ఇంకా ఎట్లాంటిది, అలాగే తన పాలు త్రాగిన తర్వాత కట్టవేయబడిన దూడ కలిగినటువంటి నందిని ధేనువును దిలీపుడు ఆ పొద్దున పూట, ప్రభాత కాలంలో ఆ పొద్దున పూట దిలీపుడు ఏం చేశాడు, ఇవన్నీ జరిగినటువంటి ఆ నందిని ధేనువును, ఎవరి ధేనువిది? ఋషి యొక్క ధేనువు. ధేనువుని అడవిలోకి విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? అడవిలోకి తిరగాలి కదా, వెళ్ళి తిరిగి మళ్ళీ ఆ గడ్డి అంతా మేసి రావాలి. సో దాన్ని విడిచిపెట్టాడు. ఇది ఇంత జరిగింది. ఇంత దాన్ని ఈవిడ సుదక్షిణాదేవి చక్కగా పూజ చేసింది, అవన్నీ అర్పించింది, ఈవిడ అన్ని యాక్సెప్ట్ చేసింది అన్న మొత్తం దాన్ని జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం అనేటటువంటి ఒక్క పదంలో పెట్టేశారు. అది కూడా ద్వితీయ విభక్తిలో ఉంది. ఎందుకు? ధేనుం అని ద్వితీయ విభక్తిలో వచ్చింది. ఈ ధేనువుకి అవన్నీ విశేషణాలు. ఈ ఆవు ఎలాంటిదిట? ఋషిధేను ఎలాంటిదిట? భార్య అయిన దిలీపుని భార్య అయిన సుదక్షిణ చేత గంధమాల్యములు అంటే గంధము, పుష్పమాల అర్పింపబడినదై దానిని అర్పించిన వాటిని స్వీకరించినదైనటువంటి, అలాగే పీత ప్రతిబద్ధవత్స అది కూడా విశేషణమే. పాలు తాగిన తర్వాత కట్టివేయబడిన దూడ కలదే అయినటువంటి ఈ ఋషి యొక్క ధేనువును అని ఎప్పుడైతే ధేను అని ద్వితీయ విభక్తి పెట్టారో దానికి సంబంధించిన ఆ రెండు విశేషణాలకు కూడా ద్వితీయ విభక్తి రూపమే పెట్టారు. వత్సాం అలాగే గంధమాల్యాం అని. యాక్చువల్ గా మాల్యా కలది, యాక్సెప్ట్ అది స్వీకరించిన గంధమాల్యములు కలది, కలది అంతవరకు మాల్య అంటే దానికి ద్వితీయ విభక్తి వచ్చింది, అది ఆకారాంతం. పీత ప్రతిబద్ధ వత్స అంటే ప్రథమ విభక్తి, దూడ కలది, కలదానిని అని చెప్పాలి అంటే వత్సాం ద్వితీయ విభక్తి చెప్పాలి. ఎందుకు ద్వితీయ విభక్తి వచ్చా? రెండు విశేషణాలు కాబట్టి. ధేనుం అనే పదానికి దానికి కూడా ద్వితీయ విభక్తి ఉంది కాబట్టి వాటికి రెండిటికి విశేష భావం ప్రకారం ద్వితీయ విభక్తి వచ్చింది. భావం అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థం ఏం చెప్పదలుచుకున్నారనే అర్థమైందా? తాత్పర్యం చూడండి, వాక్య రూపంలో క్లియర్ గా చెప్తారు. వశిష్ఠ నందిని ధేనో సేవాం కర్తుం సుదక్షిణా దిలీపౌ ఉక్తవాన్. వశిష్ఠుల వారు నందిని ధేనుకు సేవ చెయ్యండి అని సుదక్షిణా దిలీపులకు చెప్పారు. తతః అందువలన, అందుకని, తర్వాత ప్రాతకాలే ప్రొద్దుటే, ప్రభాతే అన్న పదానికి అది అర్థం. పత్ని సుదక్షిణ జాయా అనే పదానికి ఇక్కడ వచ్చింది. నందిని గంధేన పుష్పై చ అపూజయత్, గంధము తోటి పుష్పాలతోటి పూజించింది. గంధమాల్యాం అని వచ్చింది కదా. సో అక్కడ ప్రతిగ్రాహిత, ఈవిడ పూజించింది అంటే ఆవిడ యాక్సెప్ట్ చేసిందనే కదా, తీసుకుందనే కదా అర్థం. ఆవిడకి అర్పించింది, గోవుకి అర్పించింది అంటే గోవు స్వీకరించిందనే కదా అర్థం. సో ప్రతిగ్రాహిత గంధమాల్యాం అనే దానికి అది మొత్తం వచ్చేస్తుంది. నందిన్యాః వత్సః క్షీరం చ అపిబత్, పీత అనే దానికి ఆ మొత్తం నందిన్యాః వత్సః క్షీరం అపిబత్. తం వత్సం బధ్వా ప్రతిబద్ధ అనే దానికి ఇది వస్తుంది. తం వత్సం బధ్వా ఆ తాగిన దూడను, పాలు తాగిన దూడను కట్టేసి, రాజా దిలీపుడు ధేనుం ఆవును చరణార్థం మేత కోసమని అరణ్యాయ విముక్తవాన్ ముమోచ, దానికి అడవికి వెళ్ళమని వదిలిపెట్టాడు. అప్పుడు కట్టేసింది అది. అప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు అయ్యాక ప్రాతకాల కార్యక్రమాలు ఆవిడ్ని వదిలిపెట్టారు. అర్థమైందా? చెప్పండి. చరణార్థం అంటే ఏంటి మేడం గారు? మేత, చరణం అంటే ఏంటండి? మేత, దానికోసం. మేత కోసం. చరణం అంటే పాదాలు అవి ఉంది. ఇది కూడా చరతి అంటే తినడం అండి, మెయ్యటం. బేసిక్ గా పశువులు తినేదాన్ని చరణం అంటారు. సో చరణం అంటే ఇక్కడ చరతికి ల్యుట్ ప్రత్యయం అన్నమాట చరణం అనేది. ఆ చరణం వేరు, మనం పాదం అని చెప్పే చరణం అది కూడా ఇంకో మీనింగ్ ఉంది. ఓకే.
ఓకే. సో సమస్త పదాలు ఇక్కడే ఎందుకు చెప్తున్నారు ఇట్లా అంటే మీకు శిక్షాలో వచ్చిన పద్యాల్లో కూడా వస్తాయి అక్కడక్కడ. కానీ ఇప్పుడు ధార్తరాష్ట్ర వచ్చినట్టు తద్దితాంతం అలా సమస్త పదాలు కూడా వస్తాయి. కానీ ఇక్కడ వచ్చినట్టుగా ఎందుకంటే ఇవన్నీ ఒకటే పదం కిందకు వస్తాయి. పీత ప్రతిబద్ధ వత్స అన్న, జాయా ప్రతిగ్రాహిత గంధమాల్య అన్న ఒకటే పదం కింద వస్తుంది. కానీ ఆ ఒక్క పదంలో 4-5 పదాలు కలుస్తాయి. అదే వాక్య రూపంలో చెప్పాలి అంటే పెద్ద వాక్యం వస్తుంది. దాన్ని కుదించి మన ఛందస్సుకు తగ్గట్టుగా పద్యంలోకి ఇమర్చడానికి సమస్త పదాలు అనేవి బెస్ట్ సూటెడ్ అన్నమాట. సో అట్లా తక్కువ పదాల్లో ఎక్కువ అర్థాన్ని ఇస్తాయి. అర్థవత్ సమాస అంటారు. అర్థానుగుణం పదాలన్నీ యాడ్ అయిపోతూ ఉంటాయి. ఓకే. సో దీనికి ఇప్పుడు మన ఇంట్రెస్ట్ ఏంటి? ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అన్వయ రచన. మళ్ళీ మామూలే శిక్షలో లాగా క్రియాపదం ఫస్ట్ అథ అనంతరం రాసేసాక క్రియాపదం ఏంటి? ముమోచ అంటే విముక్తవాన్ అని దానికి సంస్కృతంలో మీనింగ్ ఇచ్చారు. ఇది వదిలిపెట్టాడు, అది క్రియాపదం అయితే. మామూలే కహ ముమోచ, ఎవరు? దిలీపహ అని ఎక్కడ ఇవ్వలేదు కదా, అక్కడ అధిపహ అని ఇచ్చారు. అధిపహ అని ఇచ్చారు. అధిపహ అని మాత్రమే రాయాలి, దిలీపుడు అని రాసేయకూడదు, మనకు తెలుసు కదా అని చెప్పి. సో అధిపహ ముమోచ. ఎవరికి అధిపుడు? పిల్లలకి లీడరా? రాజకీయ నాయకులకే లీడరా? లేకపోతే ఇంకెవరికైనా లీడరా? ఎవరికి లీడరు? సో కేశామధిపః ప్రజానాం అధిపః ప్రజానాం అధిపః. బికాజ్ ప్రజా శబ్దము స్త్రీలింగ శబ్దం కాబట్టి ఎవరు మధ్యలో మాట్లాడుతున్నారండి? కాబట్టి కాసాం అధిపః అని రాయాలి. ఓకే. కేశాం అధిపః అని రాయకూడదు. కాసాం అధిపః ప్రజానాం అధిపః. ఇంకా ఈయనకి ప్రథమ విభక్తి రూపాలు ఇంకా ఉన్నాయి. యశోధనః అని ఉంది ఆయనకి విశేషణం. రైట్. సో కీదృశ ప్రజానాం అధిపః ఆర్ కీదృశ అధిపః? యశోధనః. ఓకే. పునః కీదృశ అన్నారు. కాసాం అధిప తర్వాత పునః కీదృశ అక్కర్లేదు, కీదృశ అధిపః అని రాసుకోవచ్చు అక్కడ. సో యశోధనః అయిపోయింది. ఇంకా అక్కడ అంతకు మించిన విశేషణాలు కానీ లేకపోతే ఇంకేదైనా ప్రథమ విభక్తి పదాలు లేవు కాబట్టి అక్కడికి అయిపోయింది. కర్తృపదంకి సంబంధించిన ఇది అయిపోయింది. అక్కడ నెక్స్ట్ ఏం రావాలి? కర్మపదం రావాలి. దేనిని విడిచిపెట్టాడు? కమ్ముమోచ. కాముమోచ అని ఇక్కడ అనాలి. ఎందుకు? ధేను స్త్రీలింగ శబ్దం కాబట్టి కాముమోచ ధేనుముమోచ. ఆవుని వదిలిపెట్టాడు. ఇప్పుడు ఆవు ఎలాంటిది? ఇంకా మిగతా కీదృశీ ధేనుం అన్నప్పుడు ఫస్ట్ వచ్చింది జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం, అందుకని అది కూడా ద్వితీయ విభక్తిలో వచ్చింది. పునః కీదృశీం పీత ప్రతిబద్ధ వత్సాం. ఈ రెండు ధేను శబ్దానికి విశేషణ. ఓకే. కాముమోచ ధేనుముమోచ కీదృశీం ధేనుం జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం ధేనుం పునః కీదృశీం పీత ప్రతిబద్ధ వత్సాం. ఇది అయిపోయిన తర్వాత ధేనువు బానే ఉంది, ఫలానా ప్రజలకు నాయకుడైన వాడు, అట్లాగే ఏమంటారు కీర్తిమంతుడు అయినటువంటి వాడు ఇవన్నీ కలిగిన ధేనువుని విడిచిపెట్టాడు. ఈ ధేనువు ఎవరిదండి ఇప్పుడు మనకి? సో కస్య ధేనుం ఋషేహ ధేనుం. ఎవరి ధేనువు? ఎవరిది? ఆవు ఎవరిది? ఋషేహ ధేనుం. ఋషేహ ధేను కీదృశీం ధేను ఇది వచ్చింది కదా, పైన రెండు రాసేసుకోవచ్చండి. పునః కీదృశీం రెండు ధేనుం దగ్గర రెండు రాసేసేయచ్చు. రాసేసి కస్య ధేనుం అని రాయొచ్చు. అది అటు ఇటు అయినా పర్వాలా, ఎందుకంటే ధేనుం చెప్పాక విశేషణాలు చెప్పేసి కస్య ధేనుం అని రాసుకోవచ్చు, లేకపోతే పుస్తకంలో ఇచ్చినట్టుగా రాయచ్చు. తప్పేం లేదు ఆర్డర్ మారితే. ఆ ఆర్డర్ మారితే తప్పలేదు. ఇప్పుడు ఎందుకు వదిలిపెట్టాడు? దాన్ని ఎందుకు వదిలిపెట్టాడు? దాన్ని అంతా అయిపోయిన తర్వాత దూడను కట్టేసి మరి దాన్ని ఎందుకు వదిలిపెట్టాడు? చరణార్థం వదిలిపెట్టాడు కాబట్టి. అంటే చరణం అంటే మేత మెయ్యాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అడవికి వెళ్ళాలి. సో కస్మై ముమోచ దేనికోసం వదిలిపెట్టాడు? ఎందుకు? వనాయ చతుర్థిలో ఉంది కాబట్టి కస్మై ముమోచ దేనికోసం వదిలిపెట్టాడు? పర్పస్ ఏంటి? ఆ పర్పస్ వదిలిపెట్టిన పర్పస్ ఏంటి? వనాయ అంటే వనాయ గంతుం అని అర్థం, ఆర్ వనం గంతుం అని అర్థం. సో వనాయ ముమోచ. సో ఇదంతా ఎప్పుడు జరిగింది? అథ ముందరే రాసేసాం కాబట్టి ప్రభాతే అనేది ఒకటి మర్చిపోయారు వీళ్ళు. సో కదా ముమోచ అంటే ప్రభాతే రాసుకోవచ్చు, వాళ్ళు ఇవ్వలేదు. సో కదా ముమోచ లాస్ట్ వాక్యము కదా ముమోచ ప్రభాతే ముమోచ. సో ఏమైంది ఇప్పుడు మొత్తము? అథ అంటే ఆ తర్వాత
ముమోచ విముక్తవాన్ కహ ముమోచ అధిపః ముమోచ కాసాం అధిపః ప్రజానాం అధిపః కీదృశః అధిపః యశోధనః అధిపః కాం ముమోచ ధేనుం ముమోచ కీదృశీం ధేనుం జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం పునః కీదృశీం పీత ప్రతిబద్ధవత్సాం కస్య ధేనుం ఋషేః ధేనుం కస్మై ముమోచ వనాయ ముమోచ కదా ముమోచ ప్రభాతే ముమోచ. మొత్తం వాక్యం ఏమైంది? ప్రభాతే అని పెట్టుకుని అధ ప్రభాతే మన కరెక్ట్ గా అన్వయార్థం ఎలా వచ్చిందో దాని ప్రకారం వస్తుంది. అధ ప్రభాతే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం పీత ప్రతిబద్ధవత్సాం ఋషేః ధేనుం యశోధనః ప్రజానాం అధిపః వనాయ ముమోచ. అన్వయార్థం ఏ లైన్ లో ఉందో అదే లైన్ లో మీరు రాసే, అది తెలుగు మీనింగ్ తీసేసి రాసేసుకుంటే అన్వయ క్రమం వచ్చేస్తుంది. రాయక్కర్లా, మీరు అది చెప్తున్నా. వనాయ 2 సార్లు వస్తుందా అండి? ముందు ఒకసారి చెప్పే తర్వాత ఒకసారే రెండు లేదు ఒకసారే వచ్చు. ఇలా నెంబర్స్ ఇచ్చారండి మేడం. ఇప్పుడు ఇంతవరకు అర్థమైతే నెక్స్ట్ స్టెప్ కి నేను వస్తా. నన్ను చెప్పనివ్వాలి కంప్లీట్ గా. ఇంతవరకు అర్థమైందా? క్లియర్? ఇంతవరకు అర్థం అదే కొంచెం ఫస్ట్ రామకృష్ణ గారు చెప్పండి సార్. అర్థమైంది కానండి. ఈ సమాసాల వలన ఒక లాభం ఉందండి, ఒక నష్టం ఉందండి. లాభం ఏంటంటే ఆ పెద్ద మాటకంతటికి ఒక క్వశ్చన్తో అయిపోయింది, ఒక రకంగా మంచిదే. కానీ ఈ యాక్చువల్గా వాల్మీకి లాగా ఏదో భక్తితో రాసింది కాదు, వీళ్ళు కవిత్వం చూపించుకోవడానికి రాసినట్టు కనిపిస్తుంది. ఇది విడదీయడానికి చచ్చిపోతామండి సమస్త పదాన్ని. ఏం లేదు సార్, మీకు ఇంకా అర్థం కాలేదు కాబట్టి సమాసాలు ఫస్ట్ లెసన్ లోనే ఉన్నాం కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. తర్వాత మీకే అర్థమైపోతుంది. జాయా ప్రతిగ్రాహిత గంధం మాల్యం ఒక్కసారి ఇది ఆర్డర్ మళ్ళీ చెప్పరా మేడం? నేను మిస్ అయ్యాను. ఏం ఆర్డర్? అతహ ముమోచ తర్వాత కహ ముమోచ. పుస్తకంలోనే ఉంది కదండి, పుస్తకంలోనే ఉంది కదా. అథ ముమోచ అది మొత్తం పుస్తకంలోదే. మీరు మళ్ళీ ఇది ఈయన అధిప తర్వాత ఇవి వచ్చినాయి కదా మనకి. ఏమొచ్చినాయి? ఒక్కటే నేను చెప్పింది ఒక్కటే కాదు నేను ఒక్కటే చెప్పింది ఏంటంటే కాం ముమోచ ధేనుం తర్వాత పుస్తకంలో కస్య ధేనుం అని డైరెక్ట్ గా ఇచ్చారు. నేను ఆ కింద ఇచ్చిన 2 అడ్జెక్టివ్స్ ని పైకి తీసుకొచ్చి కస్య ధేనుం కిందకి పెట్టా అంతే. పుస్తకంలో ఉన్నట్టు రాసిన తప్పేం లేదు, పుస్తకంలో ఉన్నట్టు రాసిన తప్పలేదు. ఒక్కటేంటంటే కదా ముమోచ ఇవ్వలేదు వాళ్ళు, అది రాసుకొని ప్రభాతే అని పెట్టాలి. అది ఒక్కటి లాస్ట్ లో రాసుకోవాలి. కదా ముమోచ ప్రభాతే ముమోచ అని రాసుకోవాలి. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఈయన ఉన్నారా? శ్యామ్ గారు ఉన్నారా? వినపడుతుందా మాట? వినపడుతోందండి. ఓకే ఫైన్. సో అదనమాట అండి మన అది ఏమంటారు ఫస్ట్ అన్వయ క్రమంలో ఫస్ట్ శ్లోకం. అయితే శిక్షాలో లాగా అక్కడితో ఆపేయట్లేదండి మన వాళ్ళు. ఇక్కడ దీనికి ఏం చేస్తారు అంటే మీరు చూస్తే పదవి భాగంలో నెంబరింగ్ ఇచ్చారు. పదవి భాగం చేసి ప్రతి పదానికి ఒక నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇచ్చిన దాన్ని ఏం చేస్తారంటే తర్వాత అంతలింగ విభక్తి వచనాలు పద వివరణం అని నెక్స్ట్ పేజ్ తిప్పితే మీరు విశేషాలో వరుసగా చూసారు. నెంబర్లు ఇచ్చారు చూడండి, 1 to 11 నెంబర్స్ ఇచ్చారు. అవి ఏమిటి అని చెప్పడానికి ముందర విశేష అనే దీనికి టైటిల్ కింద 7 పాయింట్స్ ఇచ్చారు. అవి ఏంటి? ఫస్ట్ది అంతము, అంటే మనం అకారాంత రామశబ్ద చెప్తామా, అట్లాగే ఆ పదము గనక విభక్తి సుబంతమైతే అది ఏ అంతము, లింగము ఏ లింగము, అట్లాగే విభక్తి ఏ విభక్తిలో ఉంది, నెక్స్ట్ది వచనం ఏ వచనంలో ఉంది, క్రియ అవి సుబంతాలకైతే. అదే వచ్చిన పదం కనుక క్రియాపదం అనుకోండి, మొన్న నేను చెప్పా కదా ధాతువేంటి, పరస్మైపది ఆత్మనేపది ఉభయపది వాటిల్లో ఏది, ఏ లకారము ఏ పురుష ఏ వచనము ఇవన్నీ ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఒకవేళ సమాసం అయితే విగ్రహవాక్యము సమాసం రాయటము అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ అవ్యయం అనుకోండి, అవ్యయం అని మెన్షన్ చేస్తారు అని చెప్తున్నారు. సో వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు ఇవన్నీ చెప్పాలి అని వాళ్ళు అంటున్నారు. ప్రతి పదానికి మీకు గుర్తుంటే విభక్తులు వచ్చినప్పటి నుంచి మీకు కనిపించిన పదం వల్ల ఏ విభక్తో గుర్తిస్తూ ఉండండి. ఫస్ట్ అది అవ్యయమా కాదా గుర్తించండి చెప్పేదాన్నా నేను ఫస్ట్ నుంచి.
ఎస్పెషల్లీ పరిచయాలు అన్వయ క్రమము అని చదివిన చోట ముందు అయితే చివరి 2 లెసన్స్ లో బాక్సులు కట్టి ఇచ్చారు కదా పరిచయాకు వచ్చినప్పుడు మనం అప్పుడు ఏం చెప్పేదాన్ని బాగా ఫస్ట్ ప్రతి పదము ఏమిటో తెలుసుకోవాలి అని చెప్పేదాన్ని దాన్నే ఇక్కడ మనం తెలుసుకున్నది ప్రదర్శించాలి అన్నమాట ఇక్కడ మన విద్యని. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి మన శ్లోకంలో 11 పదాలు ఉన్నాయి, 11 వర్డ్స్ ఉన్నాయి. ఆ 11 వర్డ్స్ ని వివరించటము దట్ ఈస్ కాల్డ్ పద వివరణం. అది ఇచ్చారు. ఫస్ట్ వర్డ్ ఏముంది? అథ అనేది ఉంది. అథ అనేది అవ్యయం. ఇక్కడంటే తెలుగులోనూ ఇంగ్లీష్ లోనూ ఇచ్చారు కానీ సెకండ్ లెసన్ నుంచి సంస్కృతంలో ఇస్తారండి అన్ని. సో అథ అంటే అవ్యయం, అది అవ్యయం కాబట్టి దానికి ఇంకేమి రాయలేం మనం. దట్ ఈస్ అవ్యయం అని డిక్లేర్ చేసేయాలి. రెండో పదం ఏముంది? ప్రజానాం అనేది రెండో పదం. ప్రజానాం అంటే ఏంటి? ఆకారాంత స్త్రీలింగ ప్రజా శబ్దస్య షష్ఠీ బహువచనం. ఇది ప్రజానాం అనే పదం యొక్క వివరణ. ఆకారాంత స్త్రీలింగ ప్రజా శబ్దస్య షష్ఠీ విభక్తి బహువచనం. ఇది దాని వివరణ. అదే వాళ్ళు రాశారు చూడండి, తెలుగులో రాశారు మీకు అది. నెక్స్ట్ అధిపహ అని ఉంది. అధిపహ అంటే ఏం చెప్పాలి వివరణము? అకారాంత పుంలింగ అధిప శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచనం. ఓకే, వాళ్ళు అవన్నీ ఇచ్చారు. నేను చెప్తున్నాను, వాళ్ళు అన్ని ఇచ్చారు అక్కడ. దీన్ని అధిపహ అనే శబ్దానికి పద వివరణం అంటారు. ప్రభాతే అని ఇచ్చారు. ప్రభాతే దానికి ఏమి ఇచ్చారు? ప్రభాతం అంటే నపుంసకలింగం. సో అకారాంత నపుంసకలింగ ప్రభాత శబ్ద సప్తమి విభక్తి ఏకవచనం. ప్రభాతే అంటే అది దాని వివరణం. ఓకే, అట్లాగే పెద్ద పదం ఇచ్చారు, జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం అని. అది ముందర ఎంత పెద్ద పదమైనా ఉండనివ్వండి, మనకు సంబంధం లేదు. చివరకు ఉన్నదేంటి? మాల్యాం అని ఉంది, రమాం లాగా వినబడుతోంది. సో ఎలా రాయాలి? రమా శబ్దానికి ఎట్లా చెప్తాము? ఆకారాంత స్త్రీలింగ. ఇది కూడా అంతే, ఆకారాంత స్త్రీలింగ. మొత్తం పదం రాయండి. జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యా శబ్ద. ఏ విభక్తి? రమాం అంటే ద్వితీయ విభక్తి ఏకవచనం. మాల్యాం అన్నా కూడా అదే, ద్వితీయ విభక్తి ఏకవచనం. వనాయ, వన శబ్దం నపుంసకలింగం అకారాంతం. సో అకారాంత నపుంసకలింగ వన శబ్దస్య చతుర్థి విభక్తి ఏకవచనం వనాయ. నెక్స్ట్ పీత ప్రతిబద్ధ వత్సాం. రమాం లాగానే ఉంది, పెద్ద పదం ఎంతైనా ఉండొచ్చు. ఎండింగ్ ఏంటి? వత్సాం, రమాం లాగా వినపడుతోంది కాబట్టి ఆకారాంత స్త్రీలింగ పీత ప్రతిబద్ధ వత్సా శబ్ద ద్వితీయ విభక్తి ఏకవచనం. ఒక్క నిమిషం మొత్తం కంప్లీట్ చేయనివ్వండి. ఆకారాంత స్త్రీలింగ పీత ప్రతిబద్ధ వత్సా శబ్ద ద్వితీయ విభక్తి ఏకవచనం. నెక్స్ట్ వచ్చింది యశోధన. ఏమంటే పేరేముంటే మనకెందుకు? రామహ లాగా వినపడుతోంది, మనకు అంతే కావాలి. అకారాంత పుంలింగ యశోధన శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచనం, అంతే అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ధేనుం. ధేను శబ్దం ఉకారాంత స్త్రీలింగ శబ్దం కాబట్టి ఉకారాంత స్త్రీలింగ ధేను శబ్ద ధేనుం ఏ విభక్తి? ద్వితీయ విభక్తి ఏకవచనం. ఋషేహే వచ్చింది తర్వాత. ఇకారాంత పుంలింగ, ఋషి అంటే హరిశబ్దంలో వస్తుంది కాబట్టి ఇకారాంత పుంలింగ ఋషి శబ్ద ఋషేహే షష్ఠీ. ఇక్కడ షష్ఠీ విభక్తి. మామూలుగా ఋషేహే ఇచ్చారనుకోండి పంచమి రాసినా కరెక్టే, కానీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో షష్ఠీ. ఋషే షష్ఠీ ఏకవచనం. ముమోచ అనేది ఎట్లా వచ్చింది? ముచ్చులు ధాతువు. దాని ధాతువు ఏంటి? ముచ్లు ధాతువు. ముచ్లు ధాతువు అది ఉభయపదిట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందేనండి. దీన్ని మాత్రం మనం ఏమీ చేయలేం. మిగతావంటే ఎండింగ్స్ చూసి చెప్పగలం కానీ ఈ ధాతువులు పరస్మయపద ఉభయపద అనేవి కొన్నే మనకు తెలుస్తాయి. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఉభయపదిట అది. ఇది ఉభయపదిట అంటే మోచతి ఉంటుంది, మోచతి ముంచతి, ముంచతి ఉంది, ముంచతే కూడా ఉందన్నమాట. సో ఉభయపది. ఇది ముమోచ, సుశోచ ఇలాంటివన్నీ దేనికి వస్తాయని చదువుకున్నాం మనం. మన దీంట్లో వచ్చినప్పుడు లిట్లకారం అని చదువుకున్నాం. దదర్శ ఇవన్నీ వచ్చాయి కదా, ఎప్పుడు మనకి భగవద్గీతలో వచ్చాయి.
సో లిట్ లకారము, ఇది లిట్ లకారం దేనిలో వాడతాము? భూతకాలంలో వాడతాం. సో భూతకాల లిట్ లకార ముమోచ అనేది ప్రథమ పురుష ఏకవచనమే, కాబట్టి ప్రథమ పురుష ఏకవచనము. సో ఇలాగా ఫస్ట్ ఇచ్చిన శ్లోకానికి పదవి భాగం చేశాక ఎన్ని పదాలు వచ్చాయో అన్ని పదాలకి ఏదో ఒక ఈవెన్ చ ఉన్నా కూడా అది అవ్యయం అనే వివరణ ఉంటుంది. ను అని వచ్చినా కూడా అవ్యయం అనే వివరణ ఉంటుంది. హి వచ్చినా అవ్యయం అనే వివరణ ఉంటుంది. అలా కాకుండా సుబంతాలైతే అంతలింగ విభక్తి వచనాలు ఉంటాయి. శబ్దం కూడా ఏంటో ప్రాతిపదికం కూడా రాయాలి. అంతలింగ విభక్తి ప్రాతిపదిక వచనాలు కూడా ఉంటాయి. ఓకే, అదే ధాతువు అయితే ధాతువు పరస్మైపద ఉభయపద ఆత్మనేపద అది ఏ కాలము ఏ లకారము ఏ పురుష ఏ వచనం ఇదంతా ఉంటుంది. అలా అని మీకు ఏమంటారు క్వశ్చన్ అన్వయ రచనకి శ్లోకం ఇస్తే ఇవన్నీ ప్రతిపదానికి ఇవన్నీ రాయాలేమో, అక్కర్లేదు. అంతలింగ విభక్తి రచనాలు రాయమని ఒక బిట్ ఇస్తారు. దాంట్లో 5 వర్డ్స్ ఎన్నో ఇస్తారు. ఆ 5 వర్డ్స్ లోకి వాళ్ళు ఇచ్చిన వర్డ్స్ కి రాస్తే మీరు చాలు. కానీ మీరు తెలుసుకుని ఉండాలి కానీ రాయడానికి పదానికి ప్రతి పద్యానికి కూర్చోబెట్టి మొట్టమొదటి అన్వయ రచన శ్లోకం అథ ప్రజానామని రాగానే వరుస పెట్టి పదవి భాగము నెంబరింగు అన్వయ రచన అన్వయార్థము అన్వయ రచన తాత్పర్యము తర్వాత ఇవన్నీ అన్ని రాయక్కర్లేదు. మీరు రాయాల్సిన అన్వయ రచన అంటే మన శిక్షలో లాగానే ప్రతిపదార్థము తాత్పర్యం అన్వయం ఏం అడిగితే దాంట్లో రాసి ఆపేయాలి. అంతలింగ విభక్తి వచనాలు వాళ్ళు అడిగిన వాటికి రాయాలి, అన్నిటికీ రాయక్కర్లా. అంటే పద వివరణం అనే పార్ట్ వాళ్ళు అడిగిన పదాలకి అదో సెపరేట్ బిట్ ఉంటుంది, అదే రాయాలి. మొత్తం అంతా రాయకూడదు, పేజీలు నింపి మళ్ళీ తర్వాత టైం సరిపోలేదని చెప్పాలి. రైట్, ఇప్పుడు చెప్పండి లక్ష్మి గారు. దేనం శబ్దానికి మాకు వివరణ ఇవ్వలేదు, అదొకటి నోట్ చేసుకున్నాము. ఇంకొకటి 7వ దాంట్లో పీత ప్రతిబద్ధ వత్సం దానికి కూడా అకారాంత స్త్రీలింగం కదా, అది స్త్రీలింగం ఇవ్వలేదు. అందుకనే ఆకారాంత స్త్రీలింగాది స్త్రీలింగ పీత ప్రతిబద్ధ వత్స శబ్ద ద్వితీయ విభక్తి ఏకవచనం. ఉకారాంత స్త్రీలింగ ధేను శబ్దస్య అది ఉకారాంత స్త్రీలింగ ధేను శబ్ద ద్వితీయ ఏకవచనం. అది ఇవ్వలేదన్నారు ద్వితీయ ఏకవచనం. ఓకే, ఇది మీకు ఇక్కడ ఇట్లా ఇచ్చారు. మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఏమంటారు, ప్రతి పద్యానికి ప్రతి అన్వయ రచన శ్లోకానికి ఇవన్నీ వివరణ ఇస్తాను. ఒకసారి 2వ లెసన్ తీయండి, చెప్తా నేను. సెకండ్ లెసన్ అంటే పేజ్ నెంబర్ ఎంత అవుతుందంటే 38 నా పుస్తకంలో. మీ పుస్తకాల్లో ఎంత ఉంటుందో చూసుకోండి. 38, 39లో ఉన్నాయి. ఒకసారి అందరికి ఆంధ్ర బుక్ వచ్చాయండి. సెకండ్ లెసన్ లో అన్వయ రచన ఏదైతే ఉందో దాన్ని తీస్తే మీరు ఇప్పుడు అంటే ఫస్ట్ లెసన్ లో చాలా పెద్దగా వివరణలు విశేషాలన్నీ ఏముంటాయని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇలా ఉంటాయి. సెకండ్ లెసన్ లో ఎలా ఉన్నాయో అలా ఉంటాయి ఇంక నుంచి. మిగతాది మామూలే. పద విభాగము అన్వయార్థము తాత్పర్యము అన్వయ క్రమము అన్వయ రచన అంతా సేమ్. తర్వాత పద వివరణం ఎట్లా ఇచ్చారు చూడండి, విశేష అన్న చోట పద వివరణము అట్లా ఉంటుంది. అంటే మనం అన్వయ రచన అంటే పద వివరణం రాయక్కర్లేదండి? రాయక్కర్లేదు. అన్వయ రచన అంటే పద వివరణం రాయాలి. పద వివరణంకి అంతలింగ విభక్తి వచనాలు కూడా ఇస్తారు, అక్కడే రాయాలి. సో విశేష అని ఉన్నది, అది మాత్రం అది ఉంది చూసారా, ఇలా ప్రతి ఏమంటారు శ్లోకానికి ఇస్తారు. అది నేను చెప్పను, అది మీకు మీరే చదువుకోవాలి. నేను పాఠం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్పేస్తూ వెళ్తూ ఉంటా. ఎక్కడైనా కష్టమైంది వచ్చింది, కొత్తగా వచ్చింది ఉన్నది నేను చెప్తూ ఉంటా. బట్ మిగతావి నెమ్మదిగా మీరే చూసుకుంటూ, ఎందుకంటే మన లెసన్ ప్రతి పదార్థం చెప్పుకునేప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి. సో సెపరేట్ గా ఇప్పుడు చదివి చెప్పినట్టుగా చెప్పను, ఆల్రెడీ పుస్తకాల్లో ఇచ్చారు కాబట్టి మీరు అది చూసుకుంటూ ఉంటారన్నమాట. సమాసాలు చెప్తాను బట్ ఈ సమాసాలన్నీ కూడా మీకు కొన్ని సమాసాలు అవుతూ ఉంటే గానీ అన్ని అర్థం కావు. బట్ నేను చెప్తాను, చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సమాసాలు చెప్తాను. ఓకే, ఎందుకంటే ఈ పద వివరణం అనేది మీకు ఆల్రెడీ మీకు అన్ని తెలిసిన విషయాలే ఒక ఆర్డర్ లో రాస్తాం అంతే. కాబట్టి అది మీరు ఒకసారి చదువుకుంటూ ఉండండి. నేను కష్టమైన వర్డ్స్ వచ్చిన చోట నేను చెప్తా, కొన్ని డిఫరెంట్ గా వస్తాయి, వాటికి నేను చెప్తాను. సో మళ్ళీ ఫస్ట్ లెసన్కి వచ్చేయండి. సమాసాలు ఉన్నాయి అక్కడ చెప్తాను నేను. సమాసాలు చెప్పాక అప్పుడు డౌట్స్ ఏమన్నా ఉంటే అప్పుడు అడుగు. ఓకే, సమాసాలు చూడండి. ఇందాక మనం చూసామా,
జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం అని ఒక పెద్ద పదం ఉందా, దాన్ని విడగొట్టేటప్పుడు కూడా ఎట్లా చెప్తారో అనేది చూడండి. మీరు చూడండి ఎలా చెప్తారు, అంతవరకే చూడండి. ఇప్పుడు ప్రస్తుతం ఏ సమాసం ఇది, ఇవన్నీ మనకు అనవసరం. వాళ్ళు ఇచ్చారు, ఊరికే తెలుసుకుందాం. ఎట్లా ఏర్పడతాయి సమాసాలు చూసుకోండి. ముందు ఏం చెప్పారు, గంధము మాలలు అనే దాని గురించి చెప్పారు. ఓకే, అందుకని గంధంచ మాల్యంచ గంధమాల్యే అని చెప్పారు. అంటే గంధము మాలను అని. సారీ, దీన్ని ఇలా చెప్పేదాన్ని ద్వంద్వం, అంటే రెండు ఉంటాయి కాబట్టి అది ఉంది ఇది ఉంది అని చెప్పడానికి వీలుగా ద్వంద్వ సమాసము అంటారు. ఇవన్నీ సమాసాలు డీటెయిల్ గా మనం చదువుకుంటాం తర్వాత. బట్ ఇక్కడ ఇచ్చింది ఎలా ఫామ్ అవుతున్నాయని మాత్రం చూసుకోండి. గంధశ్చ మాల్యంచ గంధమాల్యే వచ్చింది. అది ఎందుకు వచ్చింది ఇప్పుడు అన్నీ అనవసరం. గంధమును మాల్యమును కలిపితే గంధమాల్యములు అవుతాయి. దీన్ని ద్వంద్వం అంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ లెసనే 19, ఫస్ట్ లెసన్ ఇందాక చదువుకున్న శ్లోకమే. ఇందాక చదువుకున్న శ్లోకం కంటిన్యూషన్ అండి. ముచ్చులు దాతో తర్వాత కంటిన్యూషన్ సమాస. పేజ్ నెంబర్ 15 మేడం. ఆంధ్ర బుక్ లో 15వ పేజ్ అండి. ఇప్పుడు అందరికీ ఆంధ్రానే వచ్చింది అంటున్నారు, 15వ పేజీట. సో ఇప్పుడు గంధము పుష్పములు అన్నంత వరకు వచ్చింది మాట. మనం ఏం చెప్పాలి ఇప్పుడు, భార్య చేతి నుండి భార్య ద్వారా గ్రహించబడినటువంటి గంధమాల్యములు కలది అని చెప్పటం. ఎలా చెప్పారు చూడండి. దానికి జాయయా ప్రతిగ్రాహితే గంధమాల్యే యయా సా ప్రతిగ్రాహిత గంధమాల్య అనే పదం వస్తుంది. అంటే ఏమిటంటే జాయయా భార్య చేత ప్రతిగ్రాహితే గంధమాల్యే స్వీకరించబడినటువంటి గంధమాల్యములు యయా ఎవత చేతైతో, అంటే ఎవరైతే, మనం మామూలు భాషలో చెప్పాలంటే ఎవరైతే భార్య చేత గంధమాల్యములు పుష్పములు స్వీకరించిందో ఆవిడ అని చెప్తాం మనం. ఇక్కడ ప్రతిగ్రాహిత అనేది తాప్రత్యయంతో వచ్చింది కదా కర్మణిలో, అందుకని యయా అని వచ్చిందన్నమాట తృతీయ. ఎవరి చేతైతే భార్య ద్వారా గంధ పుష్పములు స్వీకరింపబడినవో ఆమె జాయా ప్రతిగ్రాహిత గంధమాల్య. అక్కడికి అయిపోయింది. ప్రథమా విభక్తిలో చెప్పాలి విగ్రహవాక్యం అనే నియమం చెప్పానా మొన్న నేను. విగ్రహవాక్యం ఎప్పుడు ప్రథమా విభక్తిలో చెప్పాలి. కానీ మనకి ఇచ్చిన పదం ఏంటి, గంధమాల్యాం అని ఇచ్చారు, ద్వితీయాలో ఇచ్చారు. కాబట్టి ఏం చేయాలి, ఆ విభక్తిని సదృశమైనటువంటి తత్శబ్ద రూపంతో ఫిల్ చేయాలి. ఇక్కడ ఇది స్త్రీలింగం అవుతోంది కదా, కాబట్టి స్త్రీలింగ తత్శబ్దంలో ఉన్నటువంటి ద్వితీయ విభక్తి ఏకవచనం ఏమిటి, తాం. అందుకని కామా పెట్టి తాం అని చెప్పారు పక్కన. ఓకే, జాయయా ప్రతిగ్రాహితే గంధమాల్యే యయా సా జాయా ప్రతిగ్రాహిత గంధమాల్య కామా తాం ఆమెను అన్నప్పుడు మనకి శ్లోకంలో ఇచ్చిన పదం వస్తుంది గంధమాల్యాం అని. ఇలాంటి సమాసాన్ని బహువ్రీహి సమాసము అంటారు. అది ఎందుకు వచ్చింది అనేది అప్పుడు రూల్స్ చెప్పుకున్నప్పుడు చెప్పు. మూడో చూడండి, పీత ప్రతిబద్ధ వత్స ఉందిగా, దీన్ని ఏమంటారు చూడండి. పూర్వం పీత, ఇది వరకు తాగేసింది అంటే తాగబడి ఆల్రెడీ తాగేసి, పశ్చాత్ తాగిన తర్వాత కట్టబడిన ప్రతిబద్ధ. ఓకే, పాలు తాగిన తర్వాత కదా దూడను కట్టేసింది, మరి అందుకని పాలు త్రాగి కట్టబడిన దూడ కలది. సో పూర్వం పీత పశ్చాత్ ప్రతిబద్ధ పీత ప్రతిబద్ధ. ముందు తాగి తర్వాత కట్టబడినది, ముందు తాగి కట్టబడినది. అది సమస్త పదం చెప్పలేము తెలుగులో, సంస్కృతంలోనే చెప్పగలం. ముందు తాగేసింది తర్వాత కట్టబడినది, దాన్ని పీత ప్రతిబద్ధ అని చెప్పారు. ఇప్పుడు వత్స అనుంది కదా, వత్సహ ఉంది అక్కడ. ఈ బిడ్డ దూడ ఎలాంటిదిట, పాలు తాగిన తర్వాత కట్టవేయబడినదిట. అంటే ఈ దూడకి విశేషణమైంది ఈ పీత ప్రతిబద్ధ అనేది. దూడ ఎలాంటిది, పీత ప్రతిబద్ధ, పాలు తాగిన తర్వాత కట్టివేయబడినది దూడ. కాబట్టి ఇది విశేషణం కాబట్టి అంతవరకు అయిపోయిన తర్వాత పూర్వం పీత పశ్చాత్ ప్రతిబద్ధ, దీన్ని కర్మధారయం అంటారు, అది పక్కన. సో పీత ప్రతిబద్ధ వత్సః, పీత ప్రతిబద్ధ వత్స, పీత ప్రతిబద్ధ పాలు తాగిన తర్వాత కట్టబడిన బిడ్డ పీత ప్రతిబద్ధ వత్సః
యస్యాహ స ఎవరికైతే ఉన్నాడో ఆమె పీత ప్రతిబద్ధ వత్సా. పాలు తాగిన తర్వాత కట్టవేయబడిన దూడ కలది ఎవతో ఆమె పీత ప్రతిబద్ధ వత్స. ఇప్పుడు వత్సాతో ఆగలేదుగా, మనం విభక్తి పెట్టారు, స్త్రీలింగంలో ఉంది ఆ విభక్తి, ద్వితీయ విభక్తి కాబట్టి తత్శబ్దాన్ని ఉపయోగించి తాం అనేది మళ్ళీ పక్కన రాసేసరికి అది బహువ్రీహి, అంటే కలది కలవాడు వస్తే బహువ్రీహి అని తెలుగులో చెప్తూ ఉంటారు. సంస్కృతంలో చిన్న డిఫరెన్స్ ఉంటుంది, సో దాన్ని మళ్ళీ చెప్పుకుందాము. దీన్ని బహువ్రీహి అంటారు. లాస్ట్ది యశోధన అని ఉంది కదా. మామూలుగా మనకు తెలిసింది ఏంటండి, ధనం అనేది నపుంసకలింగ శబ్దం. కానీ యశోధన అని పుంలింగం ఎట్లా వచ్చింది అంటే, యశము ధనముగా కలవాడు ఎవరో వాడు యశోధనుడు, యశోధన అందుకు వచ్చింది అనమాట. దీన్ని బహువ్రీహి సమాసం అంటారు. అదే యశః ధనం యస్య సహ యశోధన. యశము ధనముగా ఎవరికైతే ఉందో అతను యశోధనుడు. దీన్ని బహువ్రీహి అంటారు. ఊరికే విగ్రహవాక్యాలు మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒక్కొక్క సమాసం వీళ్ళు చెప్పిన ద్వంద్వం, బహువ్రీహి, కర్మధారయం ఇవన్నీ మనం చదువుతాం. చదువుతూ వాటికి ఎగ్జాంపుల్స్ చదివినప్పుడు ఇవి బాగా అర్థమవుతాయి. ఈ సమాసాలు అనేవి అప్పుడు బాగా అర్థమవుతాయి. ఒకవేళ కొన్ని అయిపోయిన తర్వాత వీలైతే మనం టైంను బట్టి ఒక్కసారి మళ్ళీ ఈ అన్వయ రచనలో ఇచ్చిన సమాసాలన్నీ అప్పుడు చూద్దాం, సమాసాలన్నీ అయిపోయాక వీలుగా ఉంటే, టైం పర్మిట్ చేస్తే. ఓకే, సో ఎస్ లక్ష్మి గారు చెప్పండి మేడం. ఇప్పుడు వత్సహ కరెక్టా, వత్సాన రెండు వస్తున్నాయి ఇందులో. వత్సహ అనేది కేవలం దూడకి, పుల్లింగం. వత్సహ అనేది కేవలం ఆ దూడకి చెందుతోంది. ఎప్పుడైతే పీత ప్రతిబద్ధ వత్స అని చెప్పామో ఆ దూడ కలిగిన ఆవుకి చెందుతోంది. వత్స ఆవు. ఓకే ఓకే. అయితే దూడని వత్సహనే అంటారా? అంటారు, వత్సహ అంటారు. సో వత్సహ ఉన్నది ఎవరికైతే ఉందో దాన్ని వత్స అంటారు. అర్థమైంది. అంటే మొత్తం అదంతా ఆవుకి చెందింది కాబట్టి చివరికి స్త్రీలింగం వచ్చింది. చివరికి స్త్రీలింగం వచ్చింది. కానీ అసలు మనం చెప్తాం ఏంటి, ముందు ఒక దూడ ఉంది, అది పాలు తాగిన తర్వాత కట్టివేయబడింది ఆ దూడ. సో ఫస్ట్ దూడని డిస్క్రైబ్ చేయాలి. ఇప్పుడు ఈ దూడ ఎవరికి ఉందో చెప్పాలి. ఫైనల్ గా మనం రిఫర్ చేస్తున్నది ఆవుని, కానీ ఆవు ఎలా ఉందో మొత్తం అంతా వర్ణిస్తున్నాం అనమాట. దాంట్లో దూడ కూడా వచ్చింది కాబట్టి దూడని రిఫర్ చేయాల్సిందే. సో అందుకని దూడ వరకే చెప్తున్నప్పుడు పుంలింగమే వస్తుంది. ఎప్పుడైతే ఈ దూడ కలది ఆవు అని చెప్తున్నామో అది స్త్రీలింగం అయిపోతుంది. స్త్రీలింగం. మేడం ఇంకొకటి, ఫస్ట్ దాంట్లో గంధః పుల్లింగమా? ఎస్. అప్పుడు మాల్య అనేది స్త్రీలింగం కదా? మాల్యం స్త్రీలింగం కాదు, మాల్యం అనేది నపుంసకలింగం కదా. మాల్యం అని వాళ్ళు ఇచ్చారు కదండి. మాల్యాకి మాల్యం వస్తుంది. మాల్యం లేదు, మాల్యం నపుంసకలింగం. ఇది కలిగినది ఎవరు? ఆవు. ఈ మాల్యం ని కలిగింది ఎవరు? ఆవు. కాబట్టి ఆవు మాల్య అని వచ్చింది స్త్రీలింగం. ఒరిజినల్ గా మాల్యం. ఇప్పుడు యశోధన చూసాం కదండి, యశోధన చూసామా? ధనం ఒరిజినల్ గా ధనము అంటే అది నపుంసకలింగ శబ్దం. కానీ ధనము కలిగిన వాడు అయితే యశోధనుడు అవుతారు, ధనము కలిగినది అయితే యశోధనురాలు అవుతుంది కదా. తెలుగులో కూడా అది రెండు ఒకటే డౌట్. ఇప్పుడు యశోధన అవుతుంది, అది స్త్రీలింగం అయితే. ఇవే సమస్త పదాలండి. ఈ సమస్త పదాలు అనేవి ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. లింగాలు వచనాలు అన్ని వస్తాయి ఒక్కటి నేర్చుకుందరు కానీ. విభక్తుల్ని గుర్తుపెట్టడం కష్టమైపోతుంది మేడం. ఇప్పుడు ఇక్కడ గంధః అనేది ప్రథమా విభక్తిలో ఉంది. మాల్యం అనేది ఇప్పుడు ఇక్కడ అంటే నపుంసకలింగం కాబట్టి ఇక్కడ ప్రథమ అనుకోవాలా, ద్వితీయ అని అనుకోవాలా? అంటే మాల్యమును మాలను కాబట్టి కాదు, అలా కాదు మనం చూడాల్సింది. ఎప్పుడు కూడా విగ్రహవాక్యం మొన్న కూడా ఒకసారి చెప్పాను నేను మీకు. విగ్రహవాక్యం ఎప్పుడు కూడా ఇది ఇక్కడి నుంచి బండ గుర్తు పెట్టుకోండి, ప్రథమా విభక్తిలోనే రాస్తాం. ఎయిదర్ ఏకవచనం ఆర్ ద్వివచనం ఆర్ బహువచనం ప్రథమా విభక్తిలో రాసుకుంటూ వెళ్తాం. రాసుకున్న తర్వాత చివరికి విభక్తి పెడతాం, అన్నిటికీ అయిన తర్వాత విభక్తి పెడతాం. ఫర్ సపోజ్ ఇక్కడ గంధః అనేది విడి పదం, మాల్యం అనేది విడి పదం. ఈ రెండు ప్రథమా విభక్తిలో ఉంటే విడివిడి పదాలు. ఈ రెండింటినీ కలిపినప్పుడు వచ్చేది చివరికి వచ్చే ద్వివచనం వచ్చినప్పుడు మాల్యం అనేది నపుంసకలింగం కాబట్టి దానికి సంబంధించినట్టుగా మాల్యే అని ఇచ్చారు చివరికి వాళ్ళు.
ఎందుకు అవి రూల్స్, ద్వంద్వ సమాసానికి వచ్చే రూల్స్ చెప్పుకునే ద్వంద్వ సమాసమే నెక్స్ట్ తత్పురుషం చెప్తాం ఫస్ట్. సో ద్వంద్వ సమాసం చెప్పుకున్నప్పుడు ఆ రూల్స్ చెప్తాను. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అక్కడ కావచ్చు, లేకపోతే యశోధనం అనే ఉన్న చోట కూడా అంతే, యశః ధనం రెండు ప్రథమ విభక్తిలో వస్తాయి. పక్కన సమాసాన్ని బట్టి ద్వంద్వంలో క్లియర్ గా మీకు ప్రథమ విభక్తే కనబడుతూ ఉంటుంది. కొన్ని చోట్ల ఇప్పుడు యయాస లేకపోతే యస్య సహ యస్యాహ స ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కొన్ని రకాల సమాసాలకి. ఒక్కొక్కటి రాను రాను మీకే క్లియర్ అవుతుంది. ఫస్ట్ లోనే అంతా డౌట్లు పెట్టుకోకండి, ముందరే అంతా తెలుసుకోవాలని ప్రయత్నం చేయకండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఎస్ సుబ్బలక్ష్మి గారు. మేడం ఇక్కడ రెండో దాంట్లో జాయయ ప్రతిగ్రాహితే గంధమాల్యే యయాస అని ఇచ్చారు కదా. ఇప్పుడు గంధమాల్యే అన్నది అక్కడ మీరు ఇప్పుడే చెప్పారు ప్రథమ విభక్తి అనేసి. సో దానికి విశేషణంగా ప్రతిగ్రాహితే అది కూడా ప్రథమాలోనే ఉందా? అంతే. ఓకే ఓకే మేడం. ఇప్పుడు అసలు యాక్చువల్ గా రెండు దానికి వాక్యానికి అర్థం ఏంటి, భార్య చేత యయాస ఫస్ట్ పెట్టుకుంటే యవత చేత అయితే భార్య ద్వారా గ్రహింపబడిన గంధమాల్యములు కలవో ఎవరి చేత అయితే ఉన్నాయో ఆవిడ అని చెప్పు. ఓకే, సో దాన్ని అలా చెప్తారు. ఇది బహువ్రీహికి వచ్చినప్పుడు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది మీకు. అప్పుడు మనం రూల్స్ తో చెప్పుకుంటాం కాబట్టి అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు యవతి చేత అయితే యవతి చేత భార్య చేత గ్రహింపబడిన గంధమాల్యములు అని అంటున్నారు. ఇప్పుడు ఈ గ్రహింపబడిన అన్న దానికి కూడా మనము అది ప్రథమాది వివచనమే పెట్టారు కదా వాళ్ళు. ఎందుకు పెట్టాము, ఇప్పుడు పఠిత శ్లోక పఠితౌ శ్లోకౌ అలా చెప్తామా? తా ప్రత్యయం విశేషణం కింద కూడా ఉపయోగపడుతుందని చెప్తామా? మరి అటువంటిప్పుడు వచ్చినప్పుడు తా ప్రత్యయమే కదా. ప్రతి అని ఉంటే ఉండొచ్చు, ప్రతిగ్రాహిత అని ఉంటే ఉండొచ్చు, తా ప్రత్యయమే కదా అది అవడానికి. సో ఈ గంధమాల్యములు ఎలాంటివి, దానికి విశేషణం అది, గ్రహింపబడినవి. ఓకే, అందుకని వివక్ష. రైట్. మీకు ఇంకా పోను పోను ఒక్కొక్క సమాసము దాని రూల్స్ తెలుసుకుంటూ వెళుతున్న కొద్దీ ఇంకా క్లియర్ అవుతాయి మొత్తం. సో నెక్స్ట్ ఎవరు చేయొత్తారు? రామకృష్ణ గారు చెప్పండి సార్. మీరు నాకు సమస్త పదంలో సంధి ఉంటే కంపల్సరీగా చూపించాలన్నారు. అది ఆ రూల్ విగ్రహవాక్యానికి లేదు కదా. ఎందుకంటే నంబర్ 4లో ప్రీత ప్రతిబద్ధో వత్సో యస్యాస, ఇప్పుడు అది నేను విసర్గ సంధి ఇవ్వలేక సపోజ్ అంటే రాక పీత ప్రతిబద్ధ వత్సః యస్యాహ సా రాసనుకోండి, పర్లేదా? ఏం పర్వాలేదు, పైన ఇవ్వలే, పూర్వం పీత అని ఇవ్వలే, పూర్వం పీతో అని ఇచ్చారా? ఓకే ఓకే, అంటే ఓకే సమస్త పదానికే గాని విగ్రహవాక్యానికి కాదు. లేదు, సమస్త పదంలో విభక్తులు ఉండవు కదా, విభక్తులు తీసి రాస్తాం. సమస్త పదంలో పూర్వపదానికి ఎస్పెషల్లీ విభక్తి కనపడదు. సో విభక్తి తీసినప్పుడు కంపల్సరీ ప్రాతిపదికమే తీసుకున్నప్పుడు దాన్ని అలా గాల్లో వదిలేయలేము దాన్ని. సో దాన్ని కంపల్సరీ సంధి అవుతుంటే సంధి చెయ్యాలి అని చెప్పటం. విసర్గ ఈజ్ నాట్, విసర్గ సంధి అసలు గద్యమా పద్యంతో సంబంధం లేదు దానికి. సమాసమా లేకపోతే ఇంకోటి వాక్యంలో వచ్చినా రామో అని రాస్తాం మనం, మామూలుగా గద్యంలో వచ్చినా రాస్తాం. విసర్గ సంధి అనేది అక్కడే జరగాలని రూల్ లేదు. అండ్ విసర్గ సంధి వల్ల ఉకార నియమాలు ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఏమంటారు, ఏది బద్ధో తర్వాత వత్సో కాకుండా సా ఉందనుకోండి, బద్ధస్సా అని రాసేసేయచ్చు, బద్ధస్సహ అని రాసేసేయచ్చు మనము. విసర్గ సంధికి ఆ రకమైన నియమం లేదు. మీరు బద్ధ రాసుకోండి, బద్ధో రాసుకోండి, మీ ఇష్టం అది. రైట్. ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకెవరు లేకపోతే ఎంత అయింది టైము? ఒకసారి లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీయండి. ఇంకొక చిన్న మాట చెప్తానండి. ఈ సంస్కృత సాహిత్య పరిచయాలు నాటకం అని ఇచ్చారు, ఆ తర్వాత అంతవరకు బానే ఉంది. నాటకం అంటే ఏమిటి, దాని ప్రాపర్టీస్ ఇలాంటివన్నీ ఇస్తారు. ఆ తర్వాత ఉదాహరణ రూపేణ అని చెప్పి కిందన దుష్యంతుడు తాపసి ఇట్లాంటి కాన్వర్సేషన్ ఇచ్చారు. అవన్నీ ఊరికే చదువుకోవడానికే, అవేవి మీకు పరీక్షలు రావు. ఆ కాన్వర్సేషన్ ఏదైతే ఉందో జస్ట్ అంటే నాటకం అంటే ఎలా ఉంటుంది అని చెప్పటానికి ఇచ్చిన ఎగ్జాంపుల్ అది. దీంట్లోంచి కూడా వచ్చేస్తాయేమో, దుష్యంతుడు ఏమన్నాడో, రెండో తపస్వి ఏమన్నాడో, ఇవన్నీ అంత సినిమా లేదండి, ఊరికే చదువుకోవడానికే ఇచ్చారు. బట్ ఒరిజినల్ అభిజ్ఞాన శాకుంతలంలోదే కదా ఇది ఎక్స్ట్రాక్ట్ అన్నట్టుగానే చెప్పారు. మరి నాటకాత్ ఉద్ధృత అన్నారు కదా. ఓకే, రాశారు, మొత్తం చదివితే తెలుస్తుంది. సో ఆ తర్వాత
ఏది ఇంపార్టెంట్ అంటే ఆ కాన్వర్సేషన్ ముందర వరకు ఇంపార్టెంట్. అవును. నాటకాన్ని రచితవంతః ప్రసిద్ధాః కవయః నాటకాన్ని రచితవంతః అంతవరకు చదువుకోవాలి. మిగతాది ఊరికేనే అసలు ఎలా రాశారు, ఏం జరుగుతోంది చదువుకోవడానికే. తర్వాతది యాక్చువల్గా తెలుగు కూడా ఇచ్చారు కాబట్టి ఈజీ అయింది, చదివేశాను నేను. తెలుగులో ఇచ్చారు కదా. కథ చదవమంటే అందరు చదువుతారు సార్. తెలుగు కాబట్టి. సో అదనమాట. అది అంతవరకు ఏంటంటే నాటకం గురించిన డిస్క్రిప్షన్, దాని వెరైటీస్ ఏంటి, దాంట్లో ఏంటి ప్రాముఖ్యత ఏంటి, ఇట్లాంటివన్నీ చెప్పారు కాబట్టి అవి చదువుకోవాలి. అలా అని బట్టి కొట్టకూడదు, తెలుసుకో. ఇది అసలు మీరు ఊరికినే ఇగ్నోర్ చేసినా చేసేసేయచ్చు. సో లెసన్ ఎండింగ్ తీయండి, ఒక్కసారి ఇది చేసేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు అటు ఇటు అయినా ఆపేస్తాము చదువుకుని. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ మీ పేజ్ నెంబర్ ఎంతో చెప్పండి ఎవరో ఒకళ్ళు. నాది 25. 21. 21 చూడండి. ముందర ప్రశ్నలన్నిటికీ ఆన్సర్స్ సుభాషితాల నుంచి కానీ, ఇదిగో నేను దాంట్లో చెప్పాల్సింది ఏంటి, పీత ప్రతిబద్ధ వత్స మూడోది. ఏషః కిమంతః శబ్దః, ఏ అంత శబ్దము అడిగితే ఏం రాయాలి, వత్సాం అన్నప్పుడు ఆకారాంతము అని రాయాలి. ఆకారాంత స్త్రీలింగ. అంటే వాళ్ళు అడిగింది రాస్తే చాలు. ఆకారాంతం అన్న ఏ అంతం అని అడిగారు, లింగం అడగలేదు కదా, మనం ఎందుకు మనం అనవసరంగా ఇచ్చేయడం. అంతం ఆకారాంతః. నెక్స్ట్ మిగతాది ఆ కథం శోభత ఇవన్నీ కూడా మీరు కథలో చదువుకోవాలి. రూపకేషు కతి భేద ఇవన్నీ ఆ నాటకము ఆ పాటలోంచి వచ్చే పార్ట్స్ అవన్నీ చూసుకోండి. సమస్త పదం లిఖత గ్రంథాల లయస్య కుంచిక ఏం రాయాలి, గ్రంథాలయ కుంచిక. గ్రంథాలయ కుంచిక. సీతాయాః పుత్రః, సీతాపుత్రః. దాడిమస్య బీజం, దాడిమ బీజం. దాడిమస్య బీజం అన్నప్పుడు దాడిమీ బీజం అనకూడదు, దాడిమ బీజం. దాడిమ బీజం దానిమ్మ విత్తనము. కృపణస్య ధనం, కృపణ అంటే లోభి, అంటే మైజర్ అంటాం కదా మనము. కృపణస్య ధనం, కృపణ ధనం. దాస్యాః పుత్రః, దాసీపుత్రః. అదైందా? చివరికి తద్దితాంతం. మేడం దాడిమి స్త్రీలింగం కదా, దాడిమహ అంటారండి. దాడిమి పత్రం అని చెప్పి మనకి సంస్కృతంలో మనకి దీంట్లో వస్తుంది కానీ దాడిమి కూడా ఉందేమో తెలియదు. ఇక్కడైతే దాడిమస్య ఇచ్చారు కాబట్టి పుంలింగం అది. సో దాడిమస్య. సో నెక్స్ట్ ఏతేషాం తద్దితాంత పదానాం విగ్రహవాక్యం లిఖత. విగ్రహవాక్యం రాయమన్నారు. మాద్రేయః, మాద్రీ అని ఇచ్చారు. మాద్ర్యాః అపత్యం పుమాన్. పౌత్రః, పుత్రస్య అపత్యం పుమాన్. పుత్రస్య అపత్యం పుమాన్. ఓకే. భాగినేయ, భగినీ అని ఇచ్చారు. భగిన్యాః అపత్యం పుమాన్. దైత్యః, ఈ మాట మనకు బాగా తెలుసు, దైత్యులు అని. ఎందుకు వచ్చింది వాళ్ళకి పేరు? దితి అని ఉంది. ఉండండి. దిత్యాహ అనొచ్చు, దితేహే అనొచ్చు, రెండు కరెక్టే. మతి శబ్దంలా వస్తుంది కాబట్టి దిత్యాహ కరెక్టే, దితేహే కరెక్టే, ఏదో ఒకటి. అపత్యం పుమాన్. ఆదిత్యః, ఆదిత్యాహ అదితేహే అనొచ్చు, అదితేహే అనొచ్చు, ఆదిత్యాహ అనొచ్చు. అపత్యం పుమాన్ ఆదిత్యః. సారమేయః, సరమా అని ఇచ్చారు. శర్మ అంటే పేరండి బాబు, మీనింగ్ ఏమిటో నాకేం తెలుస్తుంది. సరమ అంటే విభీషణుడు భార్య. సరమ. సో సరమాయాహ అపత్యం పుమాన్. సరమ అంటే దానికి మీనింగ్ చెప్పమంటే ఏం చెప్తా నేను, ఆవిడ పేరు అది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తా మీకు. ఇప్పటి వరకు మీరు అపత్యం పుమాన్, అపత్యం స్త్రీ అని రాశారు కదా. తద్దిత విగ్రహ వాక్యం అలానే కాదు, కింద ఇచ్చినట్టుగా కూడా రాయొచ్చు. అంటే రఘువంశే జాతః అని అంటే ఏం చెప్పొచ్చు దానికి మీనింగ్? రాఘవః. సో సపోజ్ రాఘవకి అపత్యం పుమాన్ రాయడం గుర్తుకు రాలేదు, రఘోః వంశే జాతః అని రాయొచ్చు తదిత వాక్యము.
ఓకే, రఘువంశే జాతః అని పెట్టచ్చు, తప్పు లేదు. అలాగే సూరస్య పుత్రః, మనం ఇంతవరకు అపత్యం పుమాన్ చదివాం. సౌరిహి శౌరిహి, దానికి తద్ధిత విగ్రహవాక్యం అంటే సూరస్య అపత్యం పుమాన్ రాయడం రాయకపోతే సూరస్య పుత్రః అని కూడా రాయొచ్చు, తప్పు లేదు. దుహితుః పుత్రః, దౌహిత్రః. వినతాయాః పుత్రః, వైనతేయః. గర్గవంశే ఉత్పన్నః జాతః ఉత్పన్నః ప్రభవః సంపన్నః. ఓకే, దీనికి ఉత్పన్న అనే చోట ప్రభవః జాతః సంభవః ఏవైనా రావచ్చండి. సో గర్గవంశే ఉత్పన్న అంటే గార్గిః. లాస్ట్ ది పితృశ్వసు పుత్రః, నేను చెప్పేస్తా, ఇది ఆగండి. పైతృశ్వశ్రీయః పుస్తకంలో ఇచ్చారు, ఎలా రాయాలో పైతృశ్వశ్రీయః అనేది వస్తుంది. ఓకే, సో పుస్తకంలో అది ఇచ్చారు, పలకడం కొంచెం కష్టంగా ఉంది. ఇందులో అడగంది ఒకటి ఉంది మేడం, మీరు చెప్పింది చాలా క్లియర్ గా కనపడింది. ఆది వృద్ధి చెప్పారు చూడండి, ఆది వృద్ధి అన్నిట్లో కనపడిందండి. కనపడుతుందా మరి? అన్నిట్లో కనపడుతుంది కాబట్టి మనం చెప్పుకున్నాం, అన్నిట్లో బాగా కనపడుతుంది, అందుకని మనం అది చెప్పుకున్నాం. సో ఇప్పుడు తద్ధిత విగ్రహ వాక్యం రాయమంటే అపత్యం పుమాను అపత్యం స్త్రీ గుర్తుకు రాకపోతే వాళ్ళ యొక్క పుత్రహానో పుత్రి అనో రాయొచ్చు, తప్పు లేదు, కంగారు పడిపోకండి. సరేనా? యాక్చువల్ నొటేషన్ అపత్యం పుమాన్నే, గ్రామటికల్ గా మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నా కూడా అదే చదువుకున్నాం. బట్ స్టిల్ సింప్లిఫై చేయడం, అపత్యం పుమాన్ అంటే పుత్రహ అనే కదా అర్థము, సంతానం పుత్ర సంతానం అంటే పుత్రహ అనే కదా అర్థము. సో పుత్రహ అని రాయొచ్చు, తప్పు లేదు. ఎస్ సుబ్బలక్ష్మి గారు, ఒకవేళ లాగిన్ కాకపోతే మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వండి. డౌట్స్ ఉన్నాయట, చేతులు ఎత్తుతున్నారు, ఒక 5 minutes కి లాగిన్ అవ్వండి. సుబ్బలక్ష్మి గారు చెప్పండి. మేడం ఇక్కడ మాత్రేయ అన్నప్పుడు బ్రాకెట్స్ లో మాత్రి అన్నారు కదా, అది మనకి తెలిసి ఉండాలా, లేకపోతే ఎగ్జామ్ లో వాళ్ళు అది కూడా మాకు అమ్మ స్పూన్ ఫీడింగ్ అని ఇస్తారా? యూజువల్ గా ఇస్తున్నారు, ఒకవేళ ఇవ్వకపోయినా బుక్ లో ఉన్నదే జనరల్ గా ఇచ్చారు. ఎందుకంటే తద్ధితాంతాలకి ఆ ప్రత్యయాలు అన్నిటికీ కామన్ గా ఉండవు. ఒకదానికి ఒకటి అప్లై అయిపోయింది, ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ కి కొన్నిటికి అప్లై అయింది కదా అని అన్నిటికీ అది అప్లై అవ్వదు. కాబట్టి యూజువల్ గా ఒక్కొక్కసారి ఇస్తారు, అంటే లేకపోతే అట్లీస్ట్ మీ బుక్ లో ఇచ్చినంత వరకు ఇస్తున్నారు. ఇంతవరకు అయితే అది దాటకుండా ఇస్తున్నారు జాగ్రత్తగా. అంటే అట్లీస్ట్ మాకైతే ఐడియా ఉండాలి, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉండాలి. ఇది ఇప్పుడు గర్గవంశే ఉత్పన్న అన్నది కూడా ఇప్పుడు గార్గి అన్నది కాకుండా ఇప్పుడు ద్రౌపదేయాహ అన్న దేనిలాగా గార్గేయ అని రాసి వచ్చేస్తాం కదా. అందుకేగా కొన్నింటికి వాళ్ళు చెప్పారు కదా గార్గేయ అనకూడదని. ఏయా ప్రత్యయం వచ్చేది దేనికోసం? ఇప్పుడు బండ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏయహ కనిపిస్తూ ఉంటే నిజంగా ఏయహ అని ఇస్తే అప్పుడు క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. ఏయ శబ్దం తల్లి ద్వారానే వస్తుంది, తల్లి పేరు మీదగా వస్తుంది ఏయ అనే శబ్దం. సో అట్లా గుర్తు పెట్టుకోవాలి కొన్నింటికి. అందుకని ఇక్కడ వచ్చినంత వరకు తెలుసుకోండి చాలు అని వాళ్ళు ముందే చెప్పారు, మనం ఇలాంటివన్నీ పనులు చేస్తామని. అంటే మేడం ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ది కూడా పితృశ్వసు పుత్ర, అది వెరైటీగా ఉంది కదా. పైతృశ్వస్త్రీయ అని ఉంది, అది చాలా డిఫరెంట్ గా ఉంది, అంటే అసలు బియాండ్ ఇమాజినేషన్ అది. అందుకనే వాళ్ళు ఇచ్చిన వరకు అని చెప్తున్నారు, వాళ్ళు ఇక్కడ పుస్తకంలో ఇచ్చినంత వరకు తెలుసుకోండి చాలు అని చెప్తున్నారు. నా బాధ అది. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇవి అయితే గుర్తు పెట్టుకోవాల్సిందే, ఇంకా ఇందులో అట్లీస్ట్ మినిమం టెక్స్ట్ బుక్ లో ఉన్నా గుర్తు పెట్టుకోవాలి. గుర్తుంటాయి కూడా. మీరు ఫస్ట్ అనుకుంటున్నారు ఇంకా ఫస్ట్ లెసన్ కాబట్టి మీకు అలా భయంగా ఉంది. అండ్ మీరు పాప ఇంకా శిక్ష పర్ఫెక్ట్ ఇంకా పోలేదు కాబట్టి భయంగా ఉంది. మళ్ళీ చదువుతున్నానండి. పైన చెప్పిన ఈ ప్రత్యయాల గురించి అంతగా శ్రద్ధ పెట్టవలసిన అవసరం లేదు. సిద్ధమైన రూపాలను వాటి వివరాలను తెలుసుకుంటే చాలు. ఈ తద్ధిత ప్రత్యయాలు అన్ని పదాలకు సమానమైనవి కావు కనుక వీటిని ఉపయోగించి కొత్త కొత్త పదాలను చేయడానికి ప్రయత్నించకండి. ఓకే, అది క్లియర్ గా గుర్తు పెట్టుకోండి. ఇది నా విన్నపము.
మేడం ఇది గార్గీనే కదండి, గార్గీనా గార్గీహిని? ఇప్పుడు నాకు వచ్చింది కూడా పోయేట్టుంది చివరికి. మీరు ఇందాక పుస్తకంలో కాదండి, గార్గీ అని. ఉండండి, పుస్తకంలో మనకి వాళ్ళు ఇచ్చారు కదండి, ఎక్కడోనో ఇచ్చారు కదండి, గార్గి అని ఇచ్చారు కదండి, అపత్యార్థం అని చెప్పిన చోట గార్గి అంటే స్త్రీలింగం ఇచ్చారనా మీ బాధ? గార్గి స్త్రీలింగం, గార్గి అండి పుంలింగం. చాలా ఓకే ఓకే అండి, ఓహో. ఇక్కడేమో ధన్యవాదాలు. గార్గి ఇచ్చారా, ఇక్కడేమో ఉత్పన్న అని ఇచ్చారా బాబోయ్. ఉత్పన్న అని పెట్టుకుని గార్గి అని రాసుకోండి, లేదంటే ఉత్పన్న అంటే గార్గి అని రాసుకోండి, అయిపోయింది. ఓకే ఓకే అండి. ఓకే, జయమాధురి చెప్పండి. మ్యామ్, జయమాధురి మ్యామ్ మ్యామ్ చెప్పండి. మ్యామ్ మ్యామ్ ఈ గ్రూప్ కి ఏదైనా స్టడీ గ్రూప్ ఉందా మ్యామ్? లైక్ అందరూ Yes, ma'am. డిస్కస్ చేసుకున్నారు. ఎస్ మ్యామ్, నన్ను దాంట్లో యాడ్ చేయమరా ప్లీజ్? డెఫినెట్లీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే రైట్, ఇంకేమైనా ఉన్నాయో అడగాల్సినవి? సో ఫస్ట్ లెసన్ అయిపోయిందండి, చూస్తూ చూస్తూ టక్కుమని కోవిదాలో ఇంక 9 పాఠాలే ఉన్నాయి మనం కంప్లీట్ చేసుకోవాల్సింది. రైట్, అలానే ఉంది కానీ లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. ఇట్ విల్ బి ఈజీ సార్, నేను ఇక్కడ ఉన్నది అందుకే కదా. కాళిదాస్ గారిని పెట్టారు తీసుకొచ్చి. ముందర నుంచే ప్రీ అజంప్షన్స్ అట్లా పెట్టుకోకండి, ఇది కష్టంగా ఉంటుంది మనకి రాదు పెట్టుకోకండి. మన ప్రయత్నం వరకు మనం చేస్తూ వెళ్దాం, ఏం పోయింది చెప్పండి. తప్పకుండా కనీసం తప్పకుండా అండి. ఐ పుట్ మై ఆల్ ఎఫర్ట్స్, నో డౌట్ ఇన్ ఇట్. అంతే, పెట్టాలి, నేను పెడుతున్నాను, మీరు పెట్టండి. శ్రీనివాస్ గారు సిరిపురపు రెండు శ్రీనివాస్ గారు విషయాలు కొత్తగా తెలిసినాయి మేడం. వృక్షాన్ని తరువు అంటారని, అంటే దాన్ని బట్టి కల్పతరు అనేది మనకి తెలుస్తుంది కదా, కల్పతరు కామధేను అనుకుంటాం కదా మనం, అదొకటి తెలిసింది. నెక్స్ట్ గంధమాల్య శోభే ఉంటుంది కదా, సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశకు గంధమాల్య శోభే, ఇలాంటి అర్థాలు కొంచెం తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇంకో చిన్న విషయం ధన్యవాదాలు. చెప్పమంటారా? నా చిన్నప్పటి నుంచి సంస్కృతం వార్తలు వింటున్నాను. సంప్రతి వార్త శ్రూయంతం అని చెప్తారు. సంప్రతి అంటే నీ సంపత్తికి సంబంధించింది అనుకున్నా ఇన్నాళ్ళు, నా జిందగీ అంతా అలా అనుకున్నా. ఇవాళ తెలిసిన సంప్రతి అంటే ఈ రోజు వార్తలు అనేది నాకు ఇప్పటిదాకా తెలియదండి, మీరు చెప్పిన దాకా. సో చూసారా, మన సంస్కృతం ఇప్పుడు మనకు సమాసాలు కాళిదాస్ అర్థం కాకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఇవి అర్థమవుతున్నాయి కదా. నిజంగానే సంప్రతి వార్త శ్రూయంతం అనే విన్నా కదా. నేను ఆ సంప్రతి అంటే సంథింగ్ లైక్ సంపత్తి అనుకున్నా నేను. కాదు, సంప్రతి అంటే అది అధునా, నౌ. ఇదాని నౌ అని అర్థం. రైట్ అండి, సరేనా? మళ్ళీ ఎప్పుడు మన క్లాస్ ట్యూస్డే, మళ్ళీ ఈ ట్యూస్డేకి ఏం లేవుగా ఇబ్బందులు? లేవు. 24వ తారీఖు కదా, ప్రాబ్లం ఏం లేదు. మేడం ధన్యవాదాలు. మేడం అనంతరం అన్నారు, అవ్యయం అన్న అనంతరం అన్న ఒకటేనా? అనంతరం, అనంతరం అంటే అథ యొక్క మీనింగ్ అండి. అది అర్థమా? తర్వాతనా? అనంత, ఓకే 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 అనంత అర్థం అవ్యయం అనేది పద వివరణం, అథ అంటే అవ్యయం అనేది పద వివరణం, అనంతరం అనేది అథకి మీనింగ్. అవునులే, అనంతరం తర్వాత. ఓకే రైట్. ఇంకెవరినైనా అడగాల్సింది ఉందా అండి? లేకపోతే మనము చక్కగా పద్మావతి గారు కాఫీ తాగుతున్నారు, మనం కూడా వెళ్ళి కాఫీ తాగుదామా? టీయో కాఫీ తాగుతున్నారు ఆవిడ, మనం కూడా తాగుదామా? ఏం లేవు కదా. సుశీల గారు పాడేయండి శాంతి మంత్రం. ఎవరు? సుశీల్ గారా? పి మాధవ్ గారు. రైట్, ఓకే అండి. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం పాడేసేయండి, మన మాధవి గారు పాడండి. లేకపోతే ఇంకెవరు పాడినా పర్వాలేదు, ఎవరో ఒకరు పాడండి. మాధవి గారు పాడండి. సుశీల గారు బిరుదు ఇచ్చేసాం ఆవిడకి. ఓకే ఫైన్. నేను పాడినా మేడం. శైలజ గారు పాడతారట, పాడండి. ఎవరైతే ఏమి, సుశీల్ అయితే ఏమి, జానకి అయితే కదా. అయ్య బాబాయ్, అంత కాదు. పాడండి, అయిపోతుంది. ఏకతా మంత్ర, ఏకతా మంత్ర యం వైదికా మంత్రతృస పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీయకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్
ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः మ్యామ్. ధన్యవాదాः. మళ్ళీ ధన్యవాదాలండి. చాలా బాగా పాడారు. నిజంగా పునర్మిలామః. సుశీలనే. సర్వేభ్యः నమస్కారः.